తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ ఫేమ్ చలాకి చంటి గారు. అసలు బూత్ అంటే ఏంటో ముందు వాడికి తెలుసో లేదో కనుక్కోవాలి. అంటే తిరుపతి ప్రకాష్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన చాలా సీనియర్, కానీ ఆ ఒక్క పదానికి మాత్రం క్రెడిట్ గోస్ టు ధనరాజ్ అండి. లైఫ్లో క్రెడిట్ కార్డ్ అంటే చిన్న విషయం కాదు. చాలామంది క్రెడిట్ కార్డులు ముందే తీసుకుని ఉంటారు, కానీ నా జేబులో క్రెడిట్ కార్డు నాకు ఇంపార్టెంట్. కానీ వాడు ఒక్కదాన్ని పట్టుకొని నా లైఫ్ని స్క్రూ చేసేసారు. చాలామంది చేశారు అట్లా. వినయ్ మోహన్ శర్మ అనేవాడు చంటి పిల్లాడు అని నాకు నేను చెప్పుకోవడానికి, జనాలకు చెప్పడానికి ఇది ఒకటి హ్యాపీనెస్ కూడా. ఎప్పుడు జనాల్లో నానడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆఫీస్కి రామ్మా, డైరెక్టర్ గారు నీతో మాట్లాడుతున్నారంటే వీడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. నా పాలసీ ఏంటంటే మనం యుద్ధంలోకి వెళ్ళే సోల్జర్ టైపు. ఓసారి బుల్లెట్లు తగులుతాయి, ఓసారి తప్పించుకోవాలి. అబ్బో యాంకర్ రింగ్ ఒకటే పెట్టుకోవాలి. ఇక నాగబాబు గారు కూడా 100 సార్లు చెప్పేవారు. నాగబాబు గారు నాకు సిగ్నల్ ఇచ్చేవారు. ఈరోజు నాకు ఒక ఇల్లు ఉంది అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. ఇంకొక అమ్మాయికి చెబుదాం అని అనుకునే లోపలే పెళ్ళి అయిపోయింది భయ్యా. మనం ఒక్కలమంటే కొత్తగా ఇండస్ట్రీ మనకేం తెలియదు. ఈ జూబ్లీస్ రోడ్లు అవన్నీ ఎలా ఉంటాయి, వాడిని వేసుకొని బయలుదేరేవాడిని. అది తీసుకొని ఓసారి లేపి నువ్వు నేను చేయలేవురా అని ఒకసారి కొట్టురా అంతే అన్నాడు. అదిరిపోద్ది స్టోరీ. లైన్ కూడా ఇచ్చాను, ప్రొడ్యూసర్ని ఎత్తుకోండి. ఇక మామూలుగా ఉండదు స్టోరీ. రీ ఇంత ఫాస్ట్గా తిడుతున్నారు ఏంటి సార్, మీరు ఎవరండి అనగానే సునామి సుత్తి నారాయణ మిశ్రో నా పేరు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఏదో జేబులో డబ్బులు ఉన్నంత మాత్రాన హీరో అయిపోలేము. ఒకటేసారి 3000 మంది అలా లేచి ఓ మై గాడ్ అని చెప్పేటప్పుడు నా 2 కళ్ళలో నీళ్ళు అలా గంగలా తిరిగిపోయింది. డబ్బులు ఇవ్వట్లేదు అనే మాట ఎవడైనా నా ముందు మాట్లాడితే చచ్చాడు. ఈరోజు విన్నా రేడియో మిర్చిలో చంటిగాడు అద్దరిపై డైలాగ్ కొట్టాడు. మురిగ్గుంటలో పాడైపోయిన పైపు మీద వాలిన ఈగ ముక్కు కనుక్కుంటే కుక్క పెట్ట మొహం వాడా అని ఒక తిట్టది. ఒకసారి ఆఫీస్కి రామ్మా, డైరెక్టర్ గారు నీతో మాట్లాడుతున్నారంటే వీడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. నీకు పెద్దగా వర్క్ ఏముండదు, రేడియో జాకీ కాబట్టి. రేడియో జాకీకి సెలెక్ట్ అయ్యామంటే పెద్ద పని ఏముండదు. లేస్తున్నట్టు ఆ ప్రోగ్రాము కరెక్ట్ హిట్ అవుతున్న టైంలో ఆపేశారు. సుడిగాలికి సుధీర్కి రష్మికి జరిగిన సంఘటన ఇటు జేబులో పెట్టుకుంటాడు, అర్జెంట్గా పని ఉంటుంది వెళ్ళిపోతాడు. ఎవడో కలిసినప్పుడు చెప్తాడు ఇన్ని డబ్బులు పెట్టుకుని ఇది చండాల మీద పేరు పెట్టినదేంటి అనగా మరే నేను పొల్లేసేసాను రాలి జీతాలు నాశనం అయిపోతాయి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళు. మీరు ఇప్పుడు తిట్టారా, ఏమన్నా అన్నారా? తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు పిచ్చి వేసేలేకు తెలుగు రాని యాంకర్లా. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ. యాక్చువల్గా మేము మీ మీద పంచులేస్తుంటే విపరీతంగా నవ్వుకునే వాళ్ళము. మెయిన్ దాంట్లో వచ్చే పంచ్ ఏంటంటే మీ పెళ్లి గురించే. కానీ ఇప్పుడు ఫుల్ పంచులు ఎవరు వేసుకోకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ మీద మీ వైఫ్ మీద ఎవరు మీ ఇద్దరిలో పంచులు ఎక్కువ వేస్తున్నారు? అంటే మా ఇద్దరి మధ్యలోనా? ఆబ్వియస్లీ వైఫ్ వేస్తుందండి. అంటే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు మాత్రమే పంచలేయగలుగుతారు. పెళ్ళి కాకముందు మగవాళ్ళు పంచలేయగలుగుతారు, ఆ పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు మాత్రమే పంచలేయగలుగుతారు. అవునా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. మీ ఆవిడని అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది. మా ఆవిడని అడిగినా కూడా పంచలేస్తుందండి, ఆప్షన్ లేదు. ఓకే సార్, మరి అంత ఫేమస్ అయిన మీరు ఎందుకు దాంట్లో మధ్యలో నుంచే వెళ్ళిపోయారు జబర్దస్త్ నుంచి? చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఒకసారి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది, కిక్ 2 మూవీ. సో కిక్ 2 మూవీకి కంటిన్యూస్గా 3 months డేట్స్ కావాలన్నారు. 3 months డేట్స్ కావాలంటే మనం ఇక్కడ అక్కడ అడ్జస్ట్ చేయలేం. అంటే అవుట్డోర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అటు సైడ్ వెళ్ళి చేయాలి మళ్ళీ. సో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇటు వచ్చి ఇది చేసుకొని మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి అదంతా చేయాలంటే కొంచెం కష్టం. కంటిన్యూస్గా ఇక్కడ హైదరాబాద్ షెడ్యూల్లోనే ఒక 17 days కావాలన్నారు. 17 daysలో నాకు 2 schedules ఉంటాయి. సో ఇదంతా మనం బేసి చెప్పలేం కదా. ఇప్పుడు ఏ క్యారెక్టర్ మనిషికి ఎక్కడ మారుస్తుందో తెలియదు. సో వాళ్ళు అడిగినప్పుడు మనం క్విట్ అయిపోవడం మంచిదని చెప్పి నేను క్విట్ అయిపోయాను అంతే. మరేంటండి అందరూ మీకు టీమ్ లీడర్స్కి పడక మీరు జబర్దస్త్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అలా ఏం లేదు. టీమ్ లీడర్స్కి పడదు అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నా స్కిట్ బాగుండాలని నాకు అనిపిస్తుంది, ఇంకో స్కిట్ బాగుండాలని వాళ్ళకి అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు కాంపిటీషన్ బాగుంటుంది. స్టేజ్ దిగిన తర్వాత అవేం ఉండవు మాకు. బేసిక్గా ఏంటంటే ఏరా అంటే ఏరా, ఒరే అంటే ఒరే, అలా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రం కాంపిటీషనే. నీకంటే నేను బాగా చేయాలి, లేదా నాకంటే నువ్వు బాగా చేయాలి, అది కన్ఫర్మ్. అది ఎందుకంటే ఎట్ లాస్ట్ మనం ఎలా గెలిచామన్నది కదా, గెలిచామా లేదా అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత పర్సనల్ ఈజ్ పర్సనల్, వర్క్ ఈజ్ వర్క్. సో దీని మీదే ఉండే తప్పితే మాకు వాళ్ళకి పడ్డామని లేకపోతే మేము వాళ్ళు కొట్టుకుంటామని అలాంటివి ఏమన్నా. అంటే పర్సనల్గా నా ఒపీనియన్ అని కదా, టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది మీరంతా కాంపిటేటివ్గా చేస్తూ ఉంటారు అందరూ. ఓకే వీళ్ళందరూ ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారని అంటూ ఉంటారు. సో మీకు జబర్దస్త్లో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు?
నాకు జబర్దస్త్లో బాగా క్లోజ్ అందరూ క్లోజే, వీళ్ళు వాళ్ళని ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వీళ్ళతోటి వైరంగా ఉండాలి లేకపోతే వీళ్ళకి దగ్గరగా ఉండాలి అలా ఏం ఉండదు. నాకు అందరూ క్లోజ్గానే ఉంటారు. నేను అందరినీ వాడతాను ఆ టీంలో. ఒక్కొక్కసారి నాకు అంటే ఈ క్యారెక్టర్ వీడు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వెళ్ళి వాళ్ళని అడుగుతా. వాళ్ళకి ఆ టైంలో కొన్నిసార్లు సెట్ అవుతుంది, సెట్ కాకపోవచ్చు. కొన్ని సెట్ అయినప్పుడు మాత్రం చాలామంది చేశారు. సెట్ అయినప్పుడు నా దగ్గర చేశారు. సేమ్ టీం లీడర్ దాంట్లో నేను వెళ్ళి చేశాను, వాళ్ళు నా టీంలోకి వచ్చి చేశారు. అలా చాలా హెల్దీగానే ఉంటుంది, ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది తప్పితే ఎక్కడ అటు ఇటుగానే ఏమి ఉండదు. మీరు ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నారండి? అంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు లేదా తాతయ్యలు నీ బంధనం లేదా నీ శార్థమను ఇలాంటివి తిడితే మనకి పెద్దగా అది తిట్టులా కనిపించదు. అంటే తాతయ్య తిడుతున్నాడు లేదా అమ్మమ్మ తిడుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతాం తప్పితే అది ఒక బూతిలాగానో లేదా దాని వెనక ఇప్పుడు శార్థం అంటే అర్థం ఏంటండి, మనం చచ్చిపోయిన తర్వాత పెట్టేది. కానీ వాళ్ళు తిట్టేటప్పుడు మనకు అనిపించండి, మనం ఇంకోళ్ళని తిడితే వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, మనం డైరెక్ట్గా తిట్టడం వేరు, ఇండైరెక్ట్గా తిట్టడం వేరు. ఫ్రెండ్లీలో తిట్టడం వేరు, సీరియస్గా తిట్టడం వేరు. సో ఇప్పుడు మన ఫ్రెండ్లీగా ఇప్పుడు అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఇది బూతు అన్న కూడా నేను పెద్దగా ఇదవ్వను. కానీ అందుకే నేను తిట్లు చాలామంది ఎలా ఉంటుందంటే నీ అమ్మ నువ్వు ఎందుకు వచ్చావురా అని అంటారు. అప్పుడు వాడికి నీ అమ్మ నువ్వు ఎందుకు వచ్చావురా అంటే నీ అమ్మ అనే మాట అదొక బూతులాగా అనిపించదు, వాడికి ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. వాడి పెద్దగా నన్ను తిట్టలేదు లేదు అసలు పట్టించుకోడు దాన్ని. అదే సీరియస్గా నువ్వు ఎందుకు వచ్చావురా నీ అమ్మ అని సీరియస్గా అన్నావు అనుకోండి, వాడికి నువ్వు ఎందుకు వచ్చావు అనే మాట తప్పించి నీ అమ్మ అనేది ఒకటి బూతులాగా కనిపెడుతుంది. ఇప్పుడు ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను నీ శార్థమనో నీ తద్దినమనో నీ పిండాకుడనో ఇలాంటివన్నీ తిడుతుంటే కామెడీగానే ఉంటాయి తప్పితే నేను ఎప్పుడు సీరియస్గా తిట్టాననే నేను అసలు ఎవరిని సీరియస్గా తిట్టను. ఒకవేళ నేను అలా తిట్టినా కూడా వాళ్ళ కామెడీగానే అనిపిస్తుంది. సో ఒక విధంగా సేఫ్, ఇంకో విధంగా ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్ ఎక్కువ అవుతుంది. మనం జనరల్గా మనకు ఒక నానుడి ఉంటుంది, ఎక్కువ తిట్టుకుంటే అంత క్లోజ్ అవుతారు. సో నేను స్కిట్లో కూడా అదే యూజ్ చేస్తుంటా, ఎక్కువ మందిని తిట్టడం కానీ లేకపోతే డైలాగ్లో మిక్స్ చేయడం కానీ అట్లా చేస్తాను. అలా కలిపేసి శృతిలో కలిపేస్తారు అన్నమాట. శృతిలో కలిపేస్తాం, అలా అనుకోవాలి, అంతే బయటికి చెప్పకూడదు అట్లా. ఓకే సార్, మరి జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి చెప్తారా? మీతో పాటు చాలా ఫేమస్ అయినటువంటి వేణు గారు, అలాగే సుధీర్ గారు, సీన్ గారు, ఇంకా వాళ్ళందరూ మీతో ఎట్లా ఉంటారు? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు జబర్దస్త్ అనే మాటకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే వేణు, ధనరాజు, చంద్ర, రాఘవ, నేను ఇట్లా ఐదుగురం కలిసి ఉన్న టాపిక్ అది జబర్దస్త్ స్టార్ట్ అయింది. సీనియర్ బ్యాచ్. దాని తర్వాత సుధీరు, లేకపోతే గెటప్ సీను, ఇప్పుడు వస్తున్న ఆది, లేకపోతే మన మన సుధాకర్ కానివ్వండి, లేకపోతే చాలామంది ఇంకా వీళ్ళందరూ మాట సెకండ్ బ్యాచ్. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే తిరుపతి ప్రకాష్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన చాలా సీనియరు, కానీ ఆయన ఇప్పుడు చేస్తుంటే అది జూనియర్ కింద కౌంట్ రాదు. సో జూనియర్ కింద కౌంట్ రానప్పుడు మనం అది సీనియర్ కిందకే కౌంట్ చేయాలి. ఇప్పుడు రాఘవ్ అనే వ్యక్తి ఉన్నాడు, రాఘవ్ ఇప్పటి వరకు మా అందరికంటే సీనియర్ రాఘవ్ యాక్చువల్లీ. సో తనని జబర్దస్త్ ఆర్టిస్ట్ అనడమో లేకపోతే మమ్మల్ని జబర్దస్త్ ఆర్టిస్ట్ అనడమో అనేది అది బయట జనాలకి నానుడి ఉంది. జబర్దస్త్ అంటే ఏది ఫేమ్ అయితే దాంతో వచ్చి పాపులారిటీ వస్తుంది కాబట్టి సో అందరం జబర్దస్త్ ఆర్టిస్టుల కిందకే వస్తారు, అందరం సినీ ఆర్టిస్టుల కిందకే వస్తారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఎవరికి మధ్య పర్సనల్ ఈగోలు కానీ పర్సనల్ గొడవలు కానీ లేవు. సో బేసిక్ ఏంటంటే అదే ఇందాక చెప్పినట్టు స్టేజ్ మీద నీ స్కిట్ కంటే నా స్కిట్ బాగుండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ గొడవలు ఏమన్నా అయితే స్టేజ్ మీద అవుతాయి తప్పితే స్టేజ్ కింద దీని తర్వాత మరి నార్మల్ ఫ్రెండ్సే. ఎందుకంటే పర్సనల్ ఈజ్ పర్సనల్, వర్క్ ఈజ్ వర్క్ అన్నట్టు పేకటే బామ్మడిదే. సో అలా మనం దానికి ఇది చేయలేము. ఒక్కొక్కసారి జడ్జిలు మిమ్మల్ని అంటూ ఉంటారు కదా, ఏంటి ఈరోజు ప్రిపేర్ అయ్యి రాలేదా అది అని. అసలు మీకు ఎంత టైం ఉంటుంది, మీరు ఎంత టైంలో ఇదంతా కంప్లీట్ చేయగలుగుతారు? మీకు ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఆ హోంవర్క్ అంతా ఎలా? ఇప్పుడు టు బి ఫ్రాంక్ అండి, అంటే బ్యాలెన్స్ టీమ్ లీడర్స్ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రిపరేషన్లోకి వెళ్ళలేదు. అంటే నా ఫీలింగ్ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ని నేను మా వాళ్ళతో మాట్లాడతాను ముందు. ఇప్పుడు ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి మధ్య ఏదైనా కామెడీ చేయాలంటే, అరే నువ్వు పేషెంటు నువ్వు డాక్టరు, మీరిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుంది, మీరు ఒకసారి స్టార్ట్ చేయండి రా అంట. ఊరికే కూర్చొని డిస్కషన్ జస్ట్
ఆ డిస్కషన్లో ఉన్న పాయింట్స్, ఇది పాయింట్ బాగుంది, ఈ పద్ధతి బాగుంది, నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం బాగుంది, ఇవన్నీ వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు సడన్గా మీకు ఇంకొక పేషెంట్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇద్దరు పేషెంట్ల మధ్య జరుగుతున్నప్పుడు ఇంకో అర్జెంట్ ఒక పేషెంట్ ఇన్వాల్వ్ అయ్యాడు. వీడిని మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది అలా మాట్లాడుకొని అప్పటికప్పుడు అనుకొని, లేదా ముందు రోజు అనుకొని స్టేజ్ ఎక్కడమే తప్పితే ఒక పేపర్ మీద పెన్ పెట్టి నువ్వు ఈ డైలాగ్ రాయి, నేను ఈ డైలాగ్ చెప్తా, అలాంటి ఫీలింగ్స్ నేను ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏమైనా ఒక డైలాగు ఒకటి చెప్పడం మర్చిపోతే దానికి రిలేటెడ్ డైలాగ్ అనేది ఇంకోటి ఉంటుంది, అది కూడా వాడు చెప్పడం మర్చిపోతాడు. ఆబ్వియస్లీ కొన్నిసార్లు జరుగుతుంది. అలా జరిగిందంటే మొత్తం స్కిట్ కొలాప్స్ అయినట్టే. సో ఆన్ ది స్పాట్ ఏదైతే చేయగలుగుతామో అదే కామెడీ కింద నా లెక్క. అంటే ప్రిపరేషన్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు డైలాగ్ టు డైలాగ్ ప్రిపరేషన్ పెట్టుకుని వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ అయితే దాని అంత అల్టిమేట్ స్కిట్స్ ఉండవు. కానీ నాది కొన్నిసార్లు పండుతుంది, నాది కొన్నిసార్లు పండదు, అది నాకు తెలుసు. ప్రతిసారి యుద్ధంలో మనమే గెలవాలంటే మనకి సుడిగల పురుషులు అయి ఉండాలి ఎవడైనా. యుద్ధంలో ప్రతిసారి గెలవలేం కదా. నా పాలసీ ఏంటంటే మనం యుద్ధంలోకి వెళ్ళే సోల్జర్ టైపు, ఓసారి బుల్లెట్లు తగులుతాయి, ఓసారి తప్పించుకోవాలి. సో ఆ క్యాలిక్యులేషన్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. జబర్దస్త్ స్టార్టింగ్లో అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉంది, తర్వాత పోను ఇదొక బూత్ ప్రోగ్రామ్గా అందరూ అనుకుంటూ ఉంటున్నారు. ఇట్లాంటి బ్యాడ్ ఒపీనియన్ ఎందుకు పడింది అంటారు జబర్దస్త్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బూత్ ప్రోగ్రామ్ అనేవాడికి అసలు బూత్ అంటే ఏంటో ముందు వాడికి తెలుసో లేదో కనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి దానిలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. వాళ్ళు నెగిటివే తీసుకుంటున్నారంటే ముందు వాళ్ళు నెగిటివ్ అని. పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు? ఇంతవరకు స్టేజ్ మీద ఎవడు బూతులు మాట్లాడలేదు. అది బూతు మాట్లాడాడు అంటే ప్రూఫ్ చూపించమని చెప్పండి. బూతు అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాలి బూత్ అని. డబుల్ మీనింగ్ తీసుకోవాలి అంటే నువ్వు సింగిల్ మీనింగ్ తీసుకోకుండా డబుల్ మీనింగ్ ఎందుకు తీసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రెయిన్లో డబుల్ మీనింగ్ నడుస్తుంది కాబట్టి నువ్వు డబుల్ మీనింగ్ తీసుకుంటావు. అదే చెప్పాను కదా ఇందాక, ఎలా ఉన్నావు, నీ అమ్మ ఇప్పుడు వచ్చేవేంట్రా అని అడిగితే ఆ నీ అమ్మను పట్టుకోకూడదు. ఇప్పుడు వచ్చేవేంట్రా అని ఆ ఫ్లోలో ఎంత ఉందో అలా ఉంది. కానీ వాడు ఇప్పుడు వచ్చేవేంట్రా నీ అమ్మ అని సీరియస్గా చెప్పాడా లేకపోతే కామెడీగా చెప్పాడా? ఫస్ట్ నీకు ఏది తీసుకోవాలనిపిస్తే నువ్వు అదే తీసుకుంటావు. డబుల్ మీనింగ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ నీ బ్రెయిన్లో డబుల్ మీనింగ్ తిరుగుతుంది కాబట్టి అది డబుల్ మీనింగ్ తీసుకుంటావు. సింగిల్ మీనింగ్ తిరిగితే సింగిల్ మీనింగే తీసుకుంటావు. పాజిటివ్లో ఉంటే పాజిటివ్, నెగిటివ్లో ఉంటే నెగిటివ్. ఆ నెగిటివ్ పాజిటివ్ అనేది వాళ్ళకు వదిలేయాలి. ఇంకా మనం దాని గురించి పెద్దగా డిస్కస్ చేయకూడదు. జబర్దస్త్ అనేది ఎంత హిట్ ప్రోగ్రామో అట్లాగే దాని మీద అన్ని రకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. అందులో మెయిన్ అందరికీ తెలిసిన రూమరే ఇది రష్మి గారికి అండ్ అలాగే సుధీర్ గారికి వాళ్ళిద్దరు లవ్ అఫైర్ ఉంది. ఏవేవో రూమర్స్ అన్నీ వస్తున్నాయి. అది అసలు ఎంతవరకు నిజం, అక్కడ ఏం జరుగుతుంది? పబ్లిక్కి నేను అదే చెప్తున్నానండి. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు కంటిన్యూగా అదే హీరోయిన్ అదే హీరో చేశారు అనుకోండి, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలేనా ఫిక్సా? అది జనాలకు తెలియాలి. ఇప్పుడు అలానే ఏదైనా ఒక క్యారెక్టర్ అండి. ఇప్పుడు సుడిగాలి సుధీరు రష్మి మీద పంచులేస్తాడో లేదా రష్మి పడుతుందో లేదా రష్మి రివర్స్ పంచులేస్తుందో అంటే అది ఫ్రెండ్షిప్. అది రష్మి అనే ఒక క్యాండిడేటు లేదా అనసూయ అనే ఒక క్యాండిడేటు, వీళ్ళిద్దరు ఎవరైతే ఈ జబర్దస్త్ యాంకర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ప్రతి టీమ్ లీడర్ తోటి, ప్రతి ఆర్టిస్ట్ తోటి, జబర్దస్త్లో పనిచేసే ప్రతి వాళ్ళతోటి బెస్ట్ ఫ్రెండ్స్లా బిహేవ్ చేస్తారు. సో బెస్ట్ ఫ్రెండ్స్లా బిహేవ్ చేసినంత మాత్రాన కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను మీరున్నారు రైట్, మీరు నేను ఒక 10-15 రోజుల నుంచి ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఏ పొరపాటున ఏ మాల్లోనో మీరు నేను చేతులు వేసుకొని కనబడేవో లేకపోతే ఏ కాఫీ షేర్ చేసుకుంటూ కనబడ్డాం అనుకోండి, జనాలు ఏం మాట్లాడుకుంటారు? వీళ్ళిద్దరి మధ్యలో అఫేర్ ఉందనుకుంటారు. అది వాళ్ళ సంస్కారం అది. సో నిజంగా అఫేర్ ఉన్నట్ట అని అంటే అది వాళ్ళకి తెలియాలి. అఫేర్ ఉంటేనే కాఫీకి వెళ్తారా జెంట్స్గా? అఫేర్ ఉంటేనే చేతులు వేసుకొని మాట్లాడతారా? లేదా అఫేర్ ఉంటేనే క్లోజ్గా ఉంటారా? లేకపోతే ఎవరితో ఉండకూడదా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆడియన్స్గా, లేకపోతే బికాస్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు జబర్దస్త్ ఉంది, ఆడియన్స్ లేకపోతే జబర్దస్త్ లేదు, అది 100% ట్రూ. అంటే సార్ మరి అక్కడ ఉన్న వాళ్ళు అంటేనే కదా ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి, బయట చూసే వాళ్ళకి ఏమీ తెలీదు. అదే ఇప్పుడు నేను నా ఇంట్లో వ్యక్తి కూడా తప్పు పడతాడు, అలానే అది బయటికి వెళ్ళి చెప్పేసి ఇది తప్పు జరుగుతోంది అని చెప్పిన తర్వాత నువ్వు మన ఇంట్లో వాడిని ఎరా నువ్వు తప్పు పట్టావా అని జనాల్లో నిలబెట్టి అడగంగా అవునది అంతే కదా. ఇంట్లో తీసుకెళ్ళి అడుగుతాం ఎరా నువ్వు అలా చెప్పావంటే అది తప్పురా అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే చెప్పారని మీరు అంటున్నారో ఆ చెప్పినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలియాలి అది కరెక్టా కాదా, వాడు చెప్పింది తప్ప రైటా అనేది వాడికి తెలియాలి. జనాల్ని తప్పుపట్టడానికి లేదండి. ఇప్పుడు జనాలకు మనం ఏది చూపెడితే అదే నిజం. ఓకే సార్, మరి చెప్పండి ఫైనల్గా అది నిజమా కాదా?
అబ్సల్యూట్లీ పుకార్లేనండి. నిజాలు ఎలా అవుతాయి? మీరు అసలు ఒకసారి ఆలోచించండి. సుధీర్ చాలా మంచివాడు, రష్మి చాలా మంచి అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని 100 మంది మాట్లాడుకుంటే అంత మాత్రాన అది నిజం అవ్వదు. లేదు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేంత మాట, ఇప్పుడు పాజిటివ్ మాట ఎంత నిజం ఉంటుందో నెగిటివ్ మాట కూడా అంతే నిజం అవుతుంది. సో నెగిటివ్ని ఎందుకు తీసుకుంటారంటున్నాను నేను. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది, వీడికి ఒక టాపిక్ కావాలి. సృష్టించేవాడికి కూడా ఎలా ఉంటుందంటే నాకు ఒక అదిరిపోయే టాపిక్ కావాలి, నేను ఒక టాపిక్ వదిలేస్తే అది ఒక నలుగురిలో నానిడి అయిపోతే వీడు చాలా హ్యాపీగా ఉంటుంది. దాని ఈగో ఫీలింగ్ అంటారు. ఆ లోపల హ్యాపీగా కూర్చొని వాడు ఒక్కడే టీ తాగుతూ సిగరెట్ తాగుతూ అప్ప నేను పొల్లేసేసాను వాళ్ళ జీతాలు నాశనం అయిపోతాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళు. సో అంటే సుధీర్కి రష్మికి ఏమీ లేదు అనేది ఓపెన్ ఫ్యాక్టు. అది మాకు తెలుసు, కొంతమంది జనాలకు కూడా తెలుసు. కాకపోతే ఇంకా ఊళ్ళలో ఉండేవాళ్ళు పాపం వాళ్ళని ఏం అనడానికి లేదు. ఎందుకంటే వాడికి ఉండేదే యూట్యూబ్ ఒకటి, అది ఓపెన్ చేస్తే సుడిగాలి సుధీర్కి రష్మికి జరిగిన సంఘటన అని టైటిల్ పెడతారు. అది ఓపెన్ చేస్తే ఏం ఉండదు. సుడిగాలి సుధీరు రష్మి ఇద్దరు కలిసి స్టేజ్ మీద తిట్టుకున్నారు ఇంతే. దీన్ని ఎవడో పైన ఓపెన్ చేయడు. సుడిగాలికి సుధీర్కి రష్మికి జరిగిన సంఘటన ఇటు జేబులో పెట్టుకుంటాడు, అర్జెంట్గా పని ఉంటుంది వెళ్ళిపోతాడు. ఎవడో కలిసినప్పుడు చెప్తాడు నీకు తెలుసా సుడిగాలి సుధీర్కి రష్మికి ఇలా జరిగిందంట, ఓపెన్ చేయి, క్లిక్. డబ్బుల కోసం 100 రకాలు 1000 రకాలు, దానిలో ఏది నిజం ఏది అబద్ధం అంటే అది ఎలా? అంటే ఒక ఈగోయిస్ట్ పెట్టిన పుల్ల వల్ల ఇదంతా జరుగుతుంది అంటారు. ఎవడో వేసిన పుల్ల పాపం వీళ్ళిద్దరికి. అంటే 2 విషయాలు, ఇది ఒకటి హ్యాపీనెస్ కూడా. ఎప్పుడు జనాల్లో నానడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక విషయంలో నానుతున్నాంగా వాళ్ళు హ్యాపీ. సుధీర్ గారు ఎప్పుడు 4 నోట్లో ఉన్నాడు, అందుకే టక్కును గుర్తుపడతారు చూడంగానే సుడిగాలి సుధీర్ రా అంటాడు. అదే ఇప్పుడు నాలాగా కనబడకుండా పోయారనుకోండి, ఎప్పుడో ఒకసారి కనబడితే చలాకి చంటి రా అంటాడు. అది కూడా ఎవరైనా చెప్తే. అదేంటి సార్ అలా అంటారు? మీరు కూడా ఒక విషయంలో ఫేమస్ చెప్పమంటారా? దేనికండి? మీ గడ్డం వల్ల. అంటే జీవితంలో మనం కష్టపడేది కాకుండా మనకు ఉన్న దాని మీద ఫేమస్ అవ్వాలి. బాగా చెప్పారు, మంచి టాపిక్ అండి ఇది. ఎందుకండి మీరు ఎప్పుడు షేవ్ చేయాలనిపించలేదా? ఇంకా అలానే మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా ఆ విషయం మీకు? నాకేం అనిపించట్లేదు. ఒక సంవత్సరం నుంచి నేను షేవ్లోనే ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే గడ్డం పెంచాను. అది కూడా ఎందుకంటే షేవ్ చేసి బోరు కొట్టేసింది. జబర్దస్త్లో ఎప్పుడంటే చేశారు మీరు? అసలు మిమ్మల్ని జడ్జీలు బతిపులాడుకున్నారు కదా. అంటే ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు ఒక మార్క్ అనేది ఉండాలి ఎవరికైనా. షేవ్ చేస్తే ఇప్పుడు నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో నేను ఎప్పుడు షేవ్లోనే కనబడతా. చాలా రేర్ గడ్డంలో కనబడడం అనేది. అది కూడా ఎందుకంటే నేను జబర్దస్త్ మానేశాను కాబట్టి 1.5 year నుంచి నా షో నా ఇష్టం మీద కాన్సన్ట్రేట్ ఉంది కాబట్టి. సో దానికి నేను చాలా నా పర్సనల్ వైజ్ గాను లేదా పర్సనాలిటీ వైజ్ గాను అన్ని విషయాల్లో నేను కేర్ తీసుకుంటున్నా. జబర్దస్త్ అంటే ఏంటంటే టైం ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఒక నెలలో 2 షెడ్యూల్స్ పడతాయి. 2 షెడ్యూల్స్ అంటే 2 రోజులు ప్రాక్టీసు, తర్వాత ఇప్పుడు మండే ఉందనుకోండి, షూట్ మండే అవుతుంది అనుకోండి, ఏమవుతుంది సండే సాటర్డే ఫ్రైడే 3 రోజులు కూర్చోవాలి. ఈ 3 రోజులు గడ్డం తీసుకొని వెళ్ళాలి అనంత కాన్సన్ట్రేషన్ ఉండదు. సండే పొద్దున ఏముంటుంది, రేపు ఏం చేయాలరా అంటాడు. పొద్దునే 7 సెట్లో ఉండాలి. వీడు పొద్దునే లేచి బార్బర్ షాప్కి వెళ్ళాడు కదా, భయ్యా గడ్డం ఓకే భయ్యా అర్జెంట్గా పరిగెత్తాలని. సో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి అలా కొన్నిసార్లు కంటిన్యూ అయిపోయాను. కొన్నిసార్లు కావాలనే పెట్టాను గడ్డం. లేడీ గెటప్ అంటే నేను గడ్డంతోనే ఉంటా. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అందరూ గడ్డం తీసేసి లేడీ గెటప్ వేస్తుంటే బయట విచిత్రంగా చూస్తున్నారు. వీడు మగాడా లేకపోతే అన్నట్టుగా చూస్తున్నారు. అదే గడ్డం ఉందనుకో కన్ఫామ్ వీడు మగాడే, డౌట్ లేదు. అందుకే కదా మీదంతా ఫేమస్ అయిపోయింది. నువ్వు నన్ను ఏం చేయలేవురా. అది అంటే ఫ్యాక్ట్ చెప్తా అండి. యాక్చువల్గా అరుంధతి స్కిట్ చేసేటప్పుడు ఏదో ఒకటి నాకు కొడుతోంది. అంటే ఏదైనా ఒక మార్క్ ఉండాలి, మన దగ్గర ఏది మార్క్ లేదు. అరుంధతి అంత ఫ్లో బాగానే ఉంది, నా ఓన్ క్యారికేచర్ మీద వెళ్ళిపోతున్నాను, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ధనరాజ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే ధనరాజు సడన్గా వాడు అలా వస్తూ అరే భలే ఉందిరా గెటప్ నీది, ఒక పని చేయరా అని చెప్పి ఆ చున్నీ ఉంటుంది కదా కింద వేసుకునే దాన్ని ఏమంటారు, అది తీసుకొని ఓసారి లేపి నువ్వు నేను చేయలేవురా అని ఒకసారి కొట్టురా అంతే అన్నాడు. నాకేమైపోయింది ఇప్పుడు జబర్దస్త్లో ఎలా ఉంటుందంటేనండి, మనం ఏదైనా ఒక లైన్ పంచ్ వేస్తే వాళ్ళు నవ్వారనుకోండి, దాన్ని కరెక్ట్ టైంలో చూసి మళ్ళీ వేయాలనిపిస్తుంది. అలా నువ్వు నన్ను ఏం చేయరా అనే పంచిని ఒక 4-5 సార్లు యూజ్ చేశాను. ఆ 4-5 సార్లు పాపం వాళ్ళు గట్టి నవ్వుతూనే ఉన్నారు. సో బీభత్సంగా నవ్వారు. విచిత్రం ఏంటంటే సెట్ నవ్వుతోంది. సో ఎదుటివాడు మనం ఏం చెప్పామనేది కాదు, వాడు ఎంత నవ్వుతున్నాడు అనేది ఇంపార్టెంట్. వాడు ఎంతసేపు నవ్వితే మనం అంత నవ్వించడానికి రెడీగా ఉంటాం.
ఒక కమెడియన్గా మనకి భగవంతుడు ఇచ్చిన వరమో లేకపోతే అది స్టేటస్ ఏదైనా అనుకోవచ్చు. దానికోసం మనం చచ్చిపోవాలి, వాడు నవ్వడానికి కోసం మనం చేయాలి. కాబట్టి ఆ నూనె ఏం చేయలేవురా అనే సబ్జెక్టు చాలాసార్లు యూజ్ చేశాను. స్కిట్ అయిపోయిన తర్వాత అడిగి మరీ చెప్పించుకున్నారు. సో అది ఆ ఒక్క పదానికి మాత్రం క్రెడిట్ గోస్ టు ధనరాజ్ అండి. మిగతా అంతా నా టీం మెంబర్స్. ఎందుకంటే నేను ఒక పంచి కొడితే నువ్వు నన్ను కొట్టావా, ఒక దెబ్బ కొడితే నువ్వు నన్ను కొట్టావా అని ఫీల్ అవ్వకుండా అప్పటికప్పుడు వాడు కామెడీలో డైవర్ట్ చేసి ఉంటారు చూసారా, వాళ్ళందరికీ సెల్యూట్. వాళ్ళు చేశారు కాబట్టి, అంటే నా కింద పనిచేసిన ప్రతి టీం మెంబర్ వాళ్ళు ఎంత ఫ్రీగా తీసుకున్నారో నేను అంత పైకి లేచాను. ఒకవేళ ఏ ఒక్కటి సీరియస్ అయిపోయి ఉన్నా ఈరోజు ఎలాగేంటి ఇలా ఉండేవాడు కాదేమో మేబీ. అది థ్యాంక్స్ టు మై టీం మెంబర్స్, థ్యాంక్స్ టు ఆ పదానికి ధనరాజ్, థ్యాంక్స్ టు మల్లెమాల, థ్యాంక్స్ టు ఈటీవీ, థ్యాంక్స్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ యూనిట్లో పనిచేసిన ప్రతి, నేను అదే అంట, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ ఆఫ్ ది మూవీ వరకు ప్రతి ఒక్కడికి ఆ సినిమాలో రుణపడి ఉంటాం. ఎందుకంటే జబర్దస్త్లో కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మెంటల్ ఎక్కేస్తుంటుంది, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ పని చేయాలి, ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు కరెక్ట్ ప్రొడక్షన్ ఒకటి తీసుకొచ్చి ఒక టీ ఇచ్చాడు అనుకోండి, ఆ టీ తాగి 2 నిమిషాలు రిలాక్స్ అవ్వడం ఆటోమేటిక్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్షన్ మ్యాన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే ఇది మా వల్లే గెలిచింది, నా వల్లే పీక్ కట్టలు కట్టేశాను, నా స్కిట్ నేను తోపుని నేను రాశాను, అది కాదు ఇంపార్టెంట్. వాడు ఏమాత్రం తోపు కాదు, ఆ కింద సర్వీస్ చేసిన వాడు లేదా సర్వీస్ చేయడానికి యూజ్ అయిన వాడు, ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఓకే చంటి గారు, మీరు చెప్పారు కదా యాంకర్స్ తోటి మీరు చాలా క్లోజ్గా ఉంటారు, అనసూయ గారితో, రష్మి గారితో. అందులో కామన్ పంచ్ ఏంటంటే రష్మికి అసలు తెలుగు రాదని అంటూ ఉంటారు. అది నిజమేనా? అసలు తెలుగు రాని అమ్మాయిని మరి ఎందుకు యాంకర్గా పెట్టుకున్నారు? సో ఇప్పుడు తెలుగు రాని అమ్మాయా, తెలుగు వచ్చిన అమ్మాయి అనేది కదా, గ్లామర్ ఈజ్ ఇంపార్టెంట్. సో జబర్దస్త్లో గ్లామరస్గా కనబడేది ఎవరు? ఒకళ్ళు రోజా గారు, ఒకళ్ళు మన రష్మి గారు, రైట్? రోజా గారు, రష్మి గారు ఎంత అందంగా ఉంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక ఇంట్లో ఆడపిల్ల ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్టుంది మీరు అడిగింది. ఆడపిల్లకి తెలుగు వచ్చా, తమిళ్ వచ్చా, మలయాళం వచ్చా, హిందీ వచ్చా అంటే కంటే ఆడపిల్ల ఉంటే లేదా గ్లామరస్గా ఉంటే మనకి చూడడానికి కళ బాగుంటుంది. ఆ ఇంట్లో కళ ఎలా ఉంటుందో సెట్ కూడా మాకు అలాంటిదే, అది కూడా ఒక ఇల్లు లాంటిదే మాకు. సో ఇంకేంటంటే రష్మికి తెలుగు రాదు అనేది స్టార్ట్ చేసింది నేనే. కెలికి ఇడిచిపెట్టే అందరినీ. అంటే చిన్న థ్యాంక్స్ రష్మికి కూడా చెప్తా. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాటని సీరియస్గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గానే తీసుకొని నాకు రివర్స్ పని చేయడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడు. నీకు తెలుగు రాదు, ఎందుకంటే నువ్వు తెలుగు రాకుండా ఏది చెప్పు నాగబాబు గారు చెప్పండి, ఈ 2 డైలాగులు నేర్చుకుంటే అయిపోయింది నీకు అని అడుగుతా. అలా ఎన్నిసార్లు చెప్పాను, ఆవిడ కూడా ఎన్నిసార్లు ఫ్రీగా తీసుకుందో. ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఆ టైంలో ఎలా ఉంటుందంటే గొడవ అయిపోతుంది. ఇప్పుడు మీ సింపుల్గా ఇప్పుడు ఎవరైనా పట్టుకొని మీరు అందంగా లేరు అన్నారనుకోండి, ఫీల్ అయిపోతారు. అదే మీకు తెలుగు రాదు అని అన్నాం అనుకోండి, వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు, నేను అందంగానే ఉన్నా, తెలుగు ఒక్కటే రాదన్నమాట. కానీ మన ఈ రష్మి వైజాగ్ అమ్మాయి, తనకు తెలుగు వచ్చు. కాకపోతే అంటే మోడలింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువైపోయి లేదా హిందీ లాంగ్వేజ్ ఎక్కువైపోయిన తర్వాత కొన్నిసార్లు తడబడతారు. అదే మనకి ఇంపార్టెంట్. ఆ తడబడి దొరికిందా ఒక కామెడీ సీన్ చేసేయచ్చు దాంతో. సో అలా ఎన్నోసార్లు చేశాను. రష్మి కూడా చాలా హ్యాపీగా అంటే పాజిటివ్గానే తీసుకుని తప్పితే ఇప్పుడు నెగిటివ్గా ఎప్పుడు తీసుకోలేదు. ఇక నాగబాబు గారు కూడా 100 సార్లు చెప్పేవారు. నాగబాబు గారు నాకు సిగ్నల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు పిచ్చి వేసేలేకు తెలుగు రాని యాంకర్లా అని ఒక డైలాగ్ అన్నావు అనుకోండి, రష్మికి వేస్తాడు ఫోటో, అట్లా కెమెరా అలా రష్మి మీద పడుతుంది. అది కూడా ఫన్నే. అంటే అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఫన్ కోసం తీసుకుంటారు తప్పితే ఏది కూడా సీరియస్ తీసుకోవాలనో, గొడవ క్రియేట్ చేయాలనో, లేకపోతే జనాలకి వీళ్ళ మీద ఎదుటివాడి మీద నెగిటివ్ వేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. మేము ఎప్పుడూ ఆలోచించలేదు. మేమంతా ఏది చేసినా పాజిటివ్గానే, అంటే ఫన్ క్రియేట్ చేయడానికో ఫన్ ఇవ్వడానికో చేసాను తప్పితే ఎప్పుడు అలా నెగిటివ్ చేయాలని ఏ థాట్లో మేము లేవు. రష్మి నా తెలుగు రాదు అన్నా కూడా నేను నెగిటివ్గా ఎప్పుడు అనలేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ పాజిటివ్ వర్డ్. తను కూడా ఎంతో పాజిటివ్గా తీసుకుంది. సో అక్కడ వరకు హ్యాపీనే. అందుకే నా ఓకే, మీరు జబర్దస్త్ కాకుండా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. మరి మీరు ఓన్ ప్రొడక్షన్లో చేశారు. నా ఓన్ ప్రొడక్షన్ ఏం లేదమ్మా, మీరే సొంతగా తీసుకొని చేశారు. అందుకే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారని ఒక కామెంట్ కూడా వినిపించింది మాకు. అది నిజం కాదంటారు అయితే? మరి ఓన్ ప్రొడక్షన్ చేసేంత డబ్బు ఉందంటారు నా దగ్గర. మరి మీరు అంటే ఎతగాలి ఒకసారి ఎక్కడ పెట్టాను ఆ డబ్బు. మీరే ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేసేసి మీరే చేసేస్తున్నారు. అంత సీన్ లేదమ్మా, యాంకరింగ్ అంతా మీరే అని అబ్బో యాంకరింగ్
రింగ్ ఒకటే పెట్టుకోవాలి, యాంకర్లు ఏమి ఉండవు మన దగ్గర. అంటే నేను ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ నాకు లేదు, అంత కోటీశ్వరుని కాదు, అన్ని డబ్బులు నా దగ్గర లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నన్ను రష్మిని పెట్టి ఎందుకు తీశారు అంటే నేను అనసూయ ఒక ప్రోగ్రాం చేశాం, నేను రష్మి 2 ప్రోగ్రాంలు చేశాం. ఒకవేళ నాకు రష్మికి గొడవ ఉన్నా లేదా నాకు రష్మికి చిన్న చిన్న మాటల్లో ఈగోలు ఉన్నా ఆ ప్రోగ్రామ్స్ అంత హిట్ అవ్వవు. బేసిక్ ఏంటంటే ఆర్టిస్టులకు ఎలా ఉంటుందంటే ఏది ఏమైనా ప్రోగ్రాం వరకు మనం ఎంత 100% ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్ ఒకటి. రెండోది, నేను ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ నిజంగా నాకే ఉంటే నేను హ్యాపీగా ఈ షోస్ ప్రొడ్యూస్ చేయనండి, మూవీయే ప్రొడ్యూస్ చేస్తా. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ద మూవీ. నేను జబర్దస్త్కి చంటిగా రాలేదండి. నేను భీమిలి కబడ్డీ జట్టు సినిమా, నువ్వు వీడి తేడా, ప్రేమ కావాలి, SMS ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నన్ను మల్లెమాల వాళ్ళు పిలిచి జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మేము అనుకుంటున్నాం అందరు కామెడియన్స్తో కలిపి ఒక స్కిట్లు, మీరు స్కిట్లు చేయాలి, మీరు కంఫర్టబుల్ అంటే ఫస్ట్ నేను కంఫర్టబుల్ కాదు, చాలా గొడవలు అవుతాయి అని చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే ముందు అబ్జెక్షన్ చెప్పా. కానీ తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత అంటే వాళ్ళు నేను అబ్జెక్షన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకసారి ట్రయల్ చేయండి, మీరు ట్రయల్ చేస్తే మీకు తెలుస్తుంది, గొడవ అవ్వదు, ఎవరికి ఈగోలు ఉండవు, మీరు చూసుకోండి అని చెప్తే అబ్జెక్షన్ చెప్పాను. తర్వాత నేనే రెక్టిఫై అయ్యాను. ఓకే, అందరం కలిసి చేసుకుంటే ఒక ప్రోగ్రామ్ని ఎంత హిట్ చేయొచ్చు అనేది. అంటే అప్పటికి నాకు టీవీకి పెద్దగా ఇది లేదు, రిలేషన్ లేదు. ఎప్పుడో స్టార్టింగ్లో ఒకసారి జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేసినట్టు గుర్తు, అది కూడా కరెక్ట్గా 9:30కి మంచి స్లాట్. అది లేస్తున్నట్టు ఆ ప్రోగ్రాము కరెక్ట్ హిట్ అవుతున్న టైంలో ఆపేసేటండి, అది అనివార్య కారణాల వల్ల జరిగిపోయింది అది. అప్పుడు దాని తర్వాత మళ్ళీ భీమిలి కబడ్డీ జట్టు ఈ సినిమాలన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ జబర్దస్త్లోకి వచ్చానో నన్ను జబర్దస్త్గా చేశారు తప్పితే జబర్దస్త్లో పేరు కావాలన్నారు, చలాకి చంటి అని పెట్టుకున్నా. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ నాగి అను, జబర్దస్త్ నాగిరెడ్డి అను, జబర్దస్త్ ఫణేను, ఇలా కొన్ని పేర్లు వస్తాయి, జబర్దస్త్ రాకేష్ అను ఇట్లా. కానీ భగవంతుడి దయ వల్ల మా ఫస్ట్ టీమ్ లీడర్స్ అందరికీ ఎక్కడ ఈ జబర్దస్త్ అనే ట్యాగ్ లైన్ రాలేదు. ఇప్పుడు ధనాదన్ ధనరాజు, వండర్స్ వేణు, చలాకి చంటి, చమ్మక్ చంద్ర ఇట్లా వచ్చాయి, రాకెట్ రాఘవ. సో అదొక పాజిటివ్ పాయింటే. సో అక్కడ వరకు మేము చాలా హ్యాపీ. ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ కానీ ప్రొడ్యూస్ చేసేంత తెలివితేటలు కానీ నాకు లేవు. ఓకే సార్, మరి మిమ్మల్ని బట్టి చాలామంది సినిమాలంటే ఒక ఒపీనియన్ ఉండిపోతుంది అనమాట, సినిమాల్లో చేస్తే మళ్ళీ టెలివిజన్లోకి రాకూడదని. కానీ ఈ జబర్దస్త్ వల్ల కామెడియన్స్కి మంచి పేరు రావటమే కాకుండా ఆర్టిస్టులందరికీ ప్లస్ అయిందని అనుకోవచ్చా? అనుకోవచ్చా అనేం లేదు, అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, థ్యాంక్స్ టు మల్లెమాల, థ్యాంక్స్ టు ఈటీవీ, థ్యాంక్స్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ టు ప్రొడక్షన్, ఎవడమైనా సరే. జబర్దస్త్ అనేది ఏంటంటేనండి, ఇట్స్ ఎ గోల్డెన్ ప్లేట్. దానిలో అది ఏమంటారు, కామధేను అంటారు చూసారా, అలా ఎంతమంది వచ్చినా వెల్కమ్ చేస్తుంది జబర్దస్త్ ఒకటి. కానీ దానిలో వాడికి టాలెంట్ ఉండాలి, కొంచెం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎలా ఉంటుందంటే ఈ జబర్దస్త్ వల్ల ఒక కమెడియన్ అవ్వాలనుకునేవాడు కృష్ణానగర్లో తిరుగుతూ ఫోటోలు తీసుకొని ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి, సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే చూద్దామమ్మా అని ఫోటోలు తీసి పక్కన పడే స్టేజ్ నుంచి ఆఫీసులు వాళ్ళు ఫోన్ చేసి భయ్యా మీరు నేను రాత్రి ఒక స్కిట్ చూశానమ్మా, నీ పేరు పలానా అనుకుంటే కదా, ఓసారి ఆఫీస్కి రామ్మా, డైరెక్టర్ గారు నీతో మాట్లాడుతున్నారంటే వీడికి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే నేను వెళ్ళి ఒక ఫోటో ఒక లైన్లో నిలబడి ఫోటో ఇస్తే అది ఎప్పుడో వస్తుందో రాకో తెలియకుండా వీడి ఇంట్లో బాధపడేవాడు. ఎవడో ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చి సినిమా ఛాన్స్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు చూసారా, అక్కడే పాజిటివ్ ఉంది. అంటే లైఫ్ మేకింగ్ అనమాట, లైఫ్ టర్నింగ్ చేసే పాయింట్లు. జబర్దస్త్ చాలామంది లైఫ్ టర్నింగ్ చేసింది. ఇప్పుడు సోకాళ్ళు చెప్పుకుంటున్న చాలామంది కమెడియన్స్, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానీ చాలామంది తోపులని చెప్పుకోవాలి పాపం, వాళ్ళని బయటికి తీసుకొచ్చింది జబర్దస్త్ లేకపోతే వాడు ఈరోజు తిరుగుతున్న కారు కానీ లేకపోతే వాడు అనుభవిస్తున్నటువంటి సుఖాలు కానీ వాడికి ఉన్నట్టు పేరు కానీ అదంతా జబర్దస్త్ ఇచ్చిందే. వాడు జబర్దస్త్కి రుణపడి ఉండాలో లేకపోతే జబర్దస్త్ కాలు పట్టుకోవాలి ఇలాంటివి నేను చెప్పను. ఎప్పుడైనా వాళ్ళకి అనిపిస్తే ఓసారి జబర్దస్త్ వచ్చి యాడ్ చేయడం. ఎందుకంటే బాంబేలో కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద హీరోలు కూడా పాత చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో దానిలో ఒకసారి వచ్చి కనబడి వెళ్ళిపోతుంటారు, క్లిక్ అయ్యి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నేను ఇంకా మర్చిపోలేదు నా కాళ్ళకు వేసుకున్న చెప్పులు అని, అది చెప్పడానికి వాళ్ళు అలా చేస్తుంటారు. సో మన వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నా ఆశ.
సో దానివల్ల చాలామందికి లైఫ్ వచ్చిందండి. చెప్పుకోవడం ప్లేట్లో అన్నం దొరుకుతుందా లేదా అని ఆలోచించేవాడికి అన్నం దొరికింది, బైక్ కొనుక్కోవాలి లేదా అని ఆలోచించేవాడికి బైక్ దొరికింది, కార్లో తిరగాలి ఆశ ఉన్నవాడికి కారు ఇచ్చారంటే జబర్దస్త్ కాదు, వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నదే. అంతెందుకండి, ఇవి అన్నీ పక్కకు పెడితే నేనే ఈరోజు నాకు ఒక ఇల్లు ఉంది అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్, నేను కార్లో తిరుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్, నా ఖాయిష్ అంటారు కదా, నాకు ఏదైతే ఉందో అది తీర్చుకుంటున్నాను అంటే కూడా బికాస్ ఆఫ్ జబర్దస్త్. బేసిక్గా జబర్దస్త్ అనేది ఒక బ్యాంకు, ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు మాకు వస్తున్నాయి, మేము తింటున్నాం, బతుకుతున్నాం. రేపొద్దున లైఫ్లో ఏది చెప్పుకోవాలన్నా జబర్దస్త్కే ఇస్తాను క్రెడిట్. సో ఎవడైనా జబర్దస్త్కే ఇవ్వాలి. 100 మంది దగ్గర ఒక రోజు జబర్దస్త్ షూటింగ్ రోజు 150 మంది పనిచేస్తారంటే అర్థం చేసుకోండి. 150 మందిలో 100 క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, 150 మందిలో క్యాడర్లు ఉన్నాయి, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. అలాంటి జబర్దస్త్ అది నాకు తెలిసి అది ఒక కామధేను, గోల్డెన్ ప్లేట్. ఎంతమంది అయినా వచ్చి హ్యాపీగా ఆవకాయ కలుపుకోవచ్చు, ముద్దపప్పు కలుపుకోవచ్చు, కలుపుకునే కెపాసిటీని బట్టి ఏదైనా తినచ్చు. ఓకే చంటి గారు, మరి మీ ఫ్రెండ్స్ అయినా వేణు గారు కానీ ధనరాజ్ గారు కానీ ఇద్దరు మంచిగా సెటిల్ అయిపోయి వాళ్ళు ఒక సినిమాలో హీరోలా కూడా చేశారు. మీరు ఎప్పుడు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు? ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? మంచి క్వశ్చన్. ఇప్పుడు హీరోగా చేయడం అనేది చిన్న విషయం కాదండి. అంటే ఒక మూవీకి హీరో అంటే ఏం జరిగినా ఆడియన్స్ మాట్లాడేది హీరో గురించే. సో అది చెయ్యాలి అంటే చాలా ధైర్యం, దమ్ము, నిబద్ధత, లేకపోతే ఏమంటారు కాన్సన్ట్రేషన్ చాలా ఉంటాయండి. ఒక లెక్క కాదు అది. హీరో చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు పెద్ద హీరోలందరూ పెద్ద స్టార్లు అవుతున్నారంటే వాళ్ళు ఏదో ఊరికే వెనక బ్యాకప్ ఉందని కొంతమంది మాట్లాడతారు. ఆ హీరోకి ఏంట్రా పెద్ద బ్యాకప్ ఉంది కాబట్టి హీరో అయిపోయాడు. హీరో అవడం అంటే బ్యాకప్ ఒకటే కాదు, ఏదో జేబులో డబ్బులు ఉన్నంత మాత్రాన హీరో అయిపోలేము. చాలా ఉంటాయి, దానిలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లైఫ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ధనరాజు వీళ్ళందరూ సినిమా హీరోగా చేశారు. వాడు హీరోగా చేసింది నేను ఫ్లాప్ అయ్యి ఇంటికి వెళ్తాను అని చేయలేదు. ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఇంకేదో ఉంది అది తీసుకురావడానికి వాడి ప్రయత్నంతో అది సినిమా హీరోగా చేయడమనో లేదా సినిమాలో ఒక అదిరిపోయే క్యారెక్టర్ చేయడమనో వాడు ఏదో అనుకున్నాడు. ఓకే ఇది పిక్చరైజేషన్ ఇలా ఉండాలి, నేను దానిలో ఉండాలి అని ఒక థాట్లో వాడు అది చేసాడు. తప్పితే హీరో ప్రతి హీరోకి ఫ్లాప్లు వస్తాయి. స్టార్ట్ అయిన ప్రతివాడు పడేలేస్తాడు. కాబట్టి ఈరోజు ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనో లేకపోతే హిట్ అయ్యాయనో మనం మాట్లాడడానికి అంత అర్హులం కాదు. నాకు తెలిసి నేను అర్హులం కాదు. కానీ గుడ్ ట్రయల్ అంటాను నేను, అంతే. ప్రతివాడు గుడ్ ట్రయల్, వాళ్ళలో ఏదో ఉంది, వాడు ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి చేశాడుగా, తప్పేముంది దానిలో. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు? మళ్ళీ వచ్చారు మీరు, అది గంట సోది చెప్పినా ఒకటే అడుగుతారు మీరు. వెరీ గుడ్. మీరు ఎప్పుడు చేస్తున్నారో చెప్పరా మరి? మీకు తెలిసిన ప్రొడ్యూసర్ ఎవరైనా బాగా ఉండి నాతోనే తీస్తాను, నేనే హీరో అని వాడు గట్టిగా నమ్మితే, కళల్లో వాడికి కనపడితే అప్పుడు ట్రయల్ చేస్తా. ఒకసారి ట్రై చేస్తా. డెఫినెట్గా మంచి కామెడీ మూవీ తీయచ్చు అనుకుంటున్నారు. చూసారా, ఇక్కడే కొట్టింది దెబ్బ. ఇండస్ట్రీలో ఎవడైనా కామెడీని అయితే కామెడీ మూవీ తీయాలన్నమాట, సీరియస్ యాక్షన్ మూవీ తీయకూడదు. ఏది సీరియస్గా, మేము సీరియస్గా చేస్తే మీకు కామెడీ కాదా, అవ్వదా? మీరు ఇప్పుడు తిట్టారా, ఏమన్నా అన్నారా? తెలిసిపోయింది. వామ్మో, మీకు ఇన్ని తెలిసిన తర్వాత మీకు అబ్బో కష్టమే. చూసారా, అందుకే మీ నుంచి ఇట్లాంటి అదే నేను అడుగుతుంది. నేను ఇంత సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తే మీరు నవ్వుకుంటున్నారంటే, అంటే నేను సీరియస్ యాక్షన్ చేస్తే మీరు నవ్వుతారనమాట. నేను సీరియస్ యాక్షనే చేస్తా, యాక్షన్ మూవీ చేస్తా, పోలీస్ కాప్గా చేస్తా. చాలా సిన్సియర్ పోలీస్ కాపు, పాకిస్తాన్ తీవ్రవాదుని చంపే పోలీస్ కాపు. అదిరిపోద్ది స్టోరీ. లైన్ కూడా ఇచ్చాను, ప్రొడ్యూసర్ని ఎత్తుకోండి. ఇక మామూలుగా ఉండదు స్టోరీ. మొత్తం హిమాలయాలు, లండన్, జపాన్, చైనా అవన్నీ కాకుండా ఇక్కడెక్కడైనా మన గోదావరి, కృష్ణానగర్ అవన్నీ కాకుండా ఇవి చేయమంటారు. దీనిలోనే స్టోరీ నడుపుకుంటే డబ్బులు కూడా మిగులుతాయి. ఏదో లండన్ దాకా వెళ్ళి పెద్దగా పీకేదే అని చెప్పండి. పాటలకి బ్యాంకాకులు, లండన్లు మన ఇండియాలోనే వచ్చాడు. ఓకే సార్, మరి మిమ్మల్ని చలాకి చంటి అని అంటూ ఉంటారు కదా, మరి మీ ఒరిజినల్ పేరు చంటి కాదండి. నా ఒరిజినల్ పేరు వినయ్ మోహన్. నా పేరు చంటి అనేది ఎందుకు పేరు వచ్చిందంటే, రేడియో మిర్చి
రేడియో మిర్చి స్టేషన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను 2004-2005 ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రేడియో మిర్చి వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి దానిలో చంటి బంటి అని ఒక వాయిస్ ఓవర్ ఇది వచ్చేది. సో దానిలో నేను చంటిని, బంటి ఈజ్ లైక్ హేమంత్. సో అతను రేడియో జాకీ, నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా పనిచేశాను. దీనికి కారణం ఎవరు అంటే లక్ష్మీ భూపాల్ గారు. ఎందుకంటే ఆయన సచ్ ఏ బిగ్ రైటర్, ఆయన చాలా కైండ్ రైటర్. ఆయన సృష్టించిన ఈ చంటి బంటిలో కేవలం ఈరోజు బతుకుతున్న ఈ చంటి ఈజ్ బికాస్ ఆఫ్ లక్ష్మీ భూపాల్. లక్ష్మీ భూపాల్ అనేవాళ్ళు లేకపోతే ఈ చంటి ఉండేవాడు కాదు. అప్పుడే ఉద్యోగంలోకి దేనికో జాయిన్ అయిపోయేవాడు. ఆయన చాలా బ్యాకప్ ఇచ్చాడు నాకు. అంటే అరే నువ్వు ఈ డైలాగ్ని ఇలా చెప్పాలరా, అలా చేయాలరా, నువ్వు చిన్నపిల్లల వాయిస్ ఉండాలరా, లేకపోతే నీకు తెలుసు కదా, నీకు ఆ క్యారెక్టర్ తెలుసు కదా, ఈ క్యారెక్టర్ తెలుసు కదా, అలా ఆయన బ్యాకప్ ఇవ్వడం వల్ల చంటి బంటిలో చంటి ఎంత ఫేమస్ అయ్యాడో, దాని తర్వాత భీమిలి కబడ్డీ జట్టులో, భీమిలి కబడ్డీ జట్టుకు ముందు వరకు చంటి చాలామందికి తెలుసు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా. లేకపోతే రేడియో వింటుంటే ఒక్కొక్కసారి నేను ఏదైనా కేఫ్లో కూర్చొని టీ తాగుతుంటే వెనక మాట్లాడుకునేవారు, ఈరోజు విన్నా రేడియో మిర్చిలో చంటిగాడు అద్దరిపై డైలాగ్ కొట్టాడు. అక్కడ నాకు అనిపించింది, తిరిగి చెప్పాలనిపించేది, రే నేనేరా చంటి అని చెప్పి. కానీ ఎవడు నమ్ముతాడు, చాలే బయలుదేరంటాడు. ఎందుకంటే విజువల్ లేకపోతే ఎవడు నమ్మడు. కాబట్టి భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నేను విజువల్లోకి వచ్చిన తర్వాత ఆ చంటి ఎవడో తెలియదు. భీమిలి కబడ్డీ జట్టులో అప్పు క్యారెక్టర్ అనేది అందరికీ తెలిసిపోయింది. దాని తర్వాత ఇక మెల్లిమెల్లిగా క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఇంటర్వ్యూస్లో ఆ చంటి నేనే భయ్యా అని చెప్పుకోవడం వల్ల బయటికి వెళ్ళిన తర్వాత భయ్యా మీరు రేడియో మిర్చిలో కోసం అప్పుడు చేసినవి ఏమన్నా గుర్తుంటే చెప్పండి. ఏం గుర్తుంటాయండి, 100 డైలాగులు ఉంటాయి, దానిలో ఏది గుర్తుంటాయి? మీరు అన్ని పంచులే వేస్తారు కదా. అప్పుడు నేను అదే చెప్తున్నా అండి, నేను అప్పుడు వేసే పంచులేవి నా నోట్లోంచి వచ్చినవి కాదు, లక్ష్మీ భూపాల్ గారు రాసిన పంచులే నేను చెప్పా. ప్రతిదీ లక్ష్మీ భూపాలే. లక్ష్మీ భూపాల్ వచ్చి ఇప్పుడు మేనేజర్ మాణిక్యం అనే క్యారెక్టర్లో నేను చిన్నది చేశా. సలీం ఫేకు, సునామీ క్యారెక్టర్ ఎదిరిపోయేది. అదంటే ఎంత ఫాస్ట్గా మాట్లాడాలో అంత ఫాస్ట్గా మాట్లాడాలన్నమాట. అదొక అల్టిమేట్ క్యారెక్టర్. సో అదొకటి బికాస్ ఆఫ్ లక్ష్మీ భూపాల్. చంటి బంటి లక్ష్మీ భూపాల్. తర్వాత అంటే ఒక రైటర్ తలుచుకుంటే ఏం చేయగలడు అనే టాపిక్ వస్తే, ఒక రైటర్ తలుచుకుంటే ఒక మనిషిని లైఫ్ నిలబెట్టగలడు, ఒక మనిషి జీవితాన్ని ఇవ్వగలడు. చాలామందికి ఈ రోజుకి కూడా, అంటే మనం ఎన్ని సినిమాలు చేసినా కూడా బయటకు మాట్లాడిన తర్వాత చాలామంది మాట్లాడుకునేదంటే మీది భీమిలి కబడ్డీ జట్టు అల్టిమేట్ భయ్యా, మీ అత్తను కొట్టే క్యారెక్టర్ సూపర్, అసలు అది భలే ఉంటుంది సీను, నేను నవ్వుకొని చచ్చాను. అలా గుర్తుపెట్టుకున్నారంటే అది క్రెడిట్ గోస్ టు సత్య. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇస్ ఏ క్యాప్టెన్ ఆఫ్ ది మూవీ. ఆయన సపోర్టు, నాని సపోర్టు, ధనరాజ్ సపోర్టు, లేకపోతే ఆ సినిమాలో చేసిన ప్రతి ఒక్క కో డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ దానిలో తాగుబోతు రమేష్ కూడా ఉన్నాడు. ఇలా చాలామంది. ఎప్పుడు ఎవరి లైఫ్ మారుతుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు అలా మొదలైందనే సినిమాకి రైటర్ లక్ష్మీ భూపాల్ గారు, అలా మొదలైందనే సినిమాతోటే తాగుబోతు రమేష్ లైఫ్ కూడా మారిపోయింది. మరి అది ఇంకా నేను చెప్పినట్టు ఒక రైటర్ తలుచుకుంటే ఎవరి లైఫ్లో అయినా మార్చేయచ్చు. సో రైటర్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రతి రైటర్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. హీ కెన్ క్రియేట్ ది లైఫ్, హీ కెన్ డిస్ట్రాయ్ ది లైఫ్ అన్నట్టు ఉంటుంది. ఓకే, అంటే పేరు మార్చుకుంటే చాలా మందికి కలిసి వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. మీరు అలా ఫిక్స్ అయిపోయారు. ఇంకా మరి పేరు మార్చుకుంటే కలిసి వస్తుందంటే కావాలని మార్చుకోలేదుగా, అది భగవంతుడు ఇచ్చాడు ఆ టైంకి. ఇప్పుడు వినయ్ మోహన్ నుంచి చంటి అవ్వమన్నాడు, చంటి నుంచి చలాకీ చంటి అవ్వమన్నాడు, రేపొద్దున ఇంకేదైనా ఇస్తాడేమో. ఇప్పుడు డబల్ సి అయింది, ఒకప్పుడు సింగిల్ సి, ఇప్పుడు డబల్ సి. రేపొద్దున ఇంకో పేరు కూడా పెట్టచ్చు, సి ఇంకో సి యాడ్ అవ్వచ్చు. సో ఎన్ని సీలు ఉంటాయో. అంటే నేను ఒకటే అనుకున్నా, నాకు కొంచెం దాన్ని ఏమంటారు మైథలాజికల్గా అట్లా వెళ్ళినా కూడా నన్ను 2 సార్లు చూడమనే చెప్తున్నాడు. సి అంటే ఏంటి చూడండి అని. అప్పుడు సి ఏంటి, జనాలు నన్ను చూడలేదు కానీ నువ్వు జనాల్ని చూడరా అని చెప్పాడు చంటిగా. ఇప్పుడు చలాకీ చంటిగా అందరూ నన్ను చూడండి, 2 సార్లు చూడండి అని చెప్తున్నాడు. అందుకే హ్యాపీగా నేను ఎక్కడికి పోయినా అందరూ నన్ను గుర్తుపడుతున్నారు, 2 కళ్ళతోటి గుర్తుపడుతున్నారు. ఇప్పుడు పొద్దున 3 సీలు వస్తాయేమో, అంటే మనసుతోటి కూడా చూస్తారేమో. ఇప్పటిదాకా మనసుతో చూసారా లేదా నాకు తెలియదు. చూసింటే అందరికీ ధన్యవాదాలు, లేకపోతే చూడండి ప్లీజ్ రిక్వెస్ట్. సో రేపొద్దున ఇంకో సీ యాడ్ అయ్యి లైఫ్లో ఎలా జరుగుతుందో చెప్పే. అంటే మీరు కూడా ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారా? పేరు మార్చుకుంటే కలిసి వస్తుంది అట్లానే ఫిక్స్ అయిపోయి ఈ నేమ్లో ఉండిపోయారా మీరు? సో పేరు మార్చుకోవడం వల్ల అదృష్టాలు కలిసి వస్తాయని అనుకోండి. మన కష్టం ఉంటే రాంబాబు అనే పేరు కూడా బీభత్సం అనే పేరు ఉంటుంది.
ఇప్పుడు రాంబాబు అనగానే అందరూ అవుతారు, ఎందుకంటే ఆ సినిమాలో రాంబాబు అని చాలాసార్లు యూజ్ చేశారు. రాంబాబు అనే క్యారెక్టర్ మీదే చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాంబాబు అనే పేరు ఇప్పుడు సింపుల్ అండి. లండన్ నుంచి ఎవరో అదిరిపోయే కోటీశ్వరుడు, కోట్లకు పడగెత్తినోడు దిగుతాడు. దిగంగానే మీ పేరేంటి సార్ అనగానే మిస్టర్ రాంబాబు అంటే ఎంత క్లారిటీగా ఉంది చూడండి. మిస్టర్ రాంబాబు గారు ఈరోజు ఎయిర్పోర్ట్లో దిగారని న్యూస్ రీడర్ చెప్తారు. మీరు కూడా మిస్టర్ రాంబాబుని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు అక్కడ నవ్వుకుంటారా, రాంబాబు అదేం పేరు ఇది, ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇది చండాల మీద పేరు పెట్టినారేంటి అనరుగా. మరే ఏ రాంబాబే. అది ఆయన కష్టం, మన శ్రమ, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనకు భగవంతుడు ఇచ్చే డబ్బుని బట్టో లేకపోతే మన స్థాయిని బట్టో మన పరపతిని బట్టో మనకు పేరు వస్తుంది. పేరు మార్చుకున్నంత మాత్రాన లైఫ్లు సర్రని తిరిగిపోయి పైకి ఎదిగిపోతాయని నేను నమ్మను. ఓకే పేర్ల గురించి ఇంత గొప్పగా చెప్తారని నాకు ఇప్పుడే తెలిసిందండి. మీరు రాంబాబీయే పెట్టుకోండి. రాంబాబు మేలు, రాంబాబీ ఫీమేల్. వద్దు నాకు వద్దు. ఏమనుకుంది నేనేమనుకోండి. చంటి గారు ఏంటండి ఈ టాటూ ఇందాక నుంచి ఇది క్లోజ్కి రండి పోయి. అది దొరికిందా? రైట్. ఇది ఏంటి అంటే నా పేరు. అసలు బేసిక్గా నేను ఎప్పుడూ టాటూ వేయించుకోవాలని అనిపించలేదు. ఒకసారి అంటే ఒక స్వామీజీ లాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్ఫార్చునేట్లీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఏదో గుళ్ళోకి వెళ్తే ఒక ఆయన నన్నే సీరియస్గా చూస్తున్నాడు. ఆయన కాషాయ బట్టలు వేసుకొని, ఎందుకు ఈయన ఎంత సీరియస్ చూస్తున్నాడు, ఈయన కూడా ఏమైనా టీవీలు ఏమైనా చూసాడేమో, మనం గుర్తుపట్టాడేమో. నమస్కారం అండి అనగానే ఇట్రా అమ్మా అన్నాడు. కూర్చోమన్నాడు. నీ పేరేంటి అన్నాడు. చంటి అని. అసలు పేరు చెప్పా అన్నాడు. గుండెలు దాడేసింది. అసలు పేరు అడుగుతాడు ఏంటి ఈయనకి, చంటి అసలు పేరు కాదు అనిపించిందా అని. వినయ్ మోహన్ అండి అని. వినయ్ మోహన్ శర్మ అని మార్చుకో అన్నాడు. అంటే నేను ఎందుకు సార్ ఆ మాట అన్నారు అని అడిగే లోపల ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంకా నేను తర్వాత ఇప్పుడు వినయ్ మోహన్ శర్మ అని అన్నారు. ఆయన మాట అన్న తర్వాత పేరు మార్చుకోవాలి అన్నట్టుగా ఏమైనా అన్నాడేమో. అడిషనలే కదా, ఇప్పుడు సర్టిఫికెట్లు అడిషనల్ యాడ్ చేయాలంటే మన జీవితాలు టైం పడుతుంది. ఎందుకంటే మనది బీభత్సమైన గవర్నమెంట్. ఆల్ ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ వరల్డ్ అని. సో వాళ్ళని ఏం అనడానికి లేదు కాబట్టి, వాళ్ళ చుట్టూ మనం తిరగలేము కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి JVMS అని పెట్టుకుందాం అని చెప్పి టాటూని ఫామ్ చేసుకున్నా. ఒక ఫ్రెండ్ డిజైన్ చేసి ఇచ్చాడు నాకు ఈ టాటూ. అది వేసేసుకున్నా. తర్వాత ఉట్టి పేరు ఒకటే గుర్తుంటే సరిపోదు కదా అని ఈ పైన ఒకటి రౌండ్ మార్క్ వేసి దానిలో C వేసా. చూడండి, C కూడా ఉంటుంది దీనిలో. JVMS లోపల C అంటే చంటి. అంటే వినయ్ మోహన్ శర్మ అనేవాడు చంటి పిల్లాడు అని నాకు నేను చెప్పుకోవడానికి, జనాలకు చెప్పడానికి చిన్న ప్రయత్నం. ఒకవేళ మీరు దీని గురించి చెప్పకపోయి ఉంటే నేను వచ్చినప్పటి నుంచి అదే ఫీల్ అవుతున్నాను. అదేంటి ఇన్ని రోజులు, అందుకేనా మీరు పెళ్లి చేసుకుంది, మీకు ఏదో పెద్ద వెనకాల స్టోరీ ఉంది, అదే ఆ టాటూ రహస్యమేమో అని అనుకున్నాను. సో ఇప్పుడు మొత్తానికైతే రివీల్ అయింది. అమ్మాయి బతికించారు. ఇవన్నీ పొరపాటున మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పేసి మీకు మీరే చలాకీ చంటి గురించి చెప్తాను చూడండి, అతను చేయి మీద ఉన్న గుర్తు అని చెప్పారనుకోండి, మా ఆవిడ చూస్తుంది, అది దొరికే మామిడికాయ పప్పు కూడా దొరకదు. ఓకే, ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చేసింది. అది చంటి గారి పేరు, మై నేమ్, మై ఒరిజినల్ నేమ్. ఓకే చంటి గారు, ప్రస్తుతము ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నా షో నా ఇష్టం ఒకటే చేస్తున్నానమ్మా, నేను ఇంకేమీ చేయట్లేదు. అంటే జబర్దస్త్ చేద్దాం అనుకున్నాను, మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు. అంటే నేను నా ఫిక్సేషన్ ఏంటంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంటే, లేదా మా డైరెక్షన్ టీమ్ సపోర్ట్ ఉంటే, మల్లెమాలక వాళ్ళ అండదండలు నా వెనక ఉంటే, నేను నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ని దగ్గర 1000 ఎపిసోడ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అది ఏ టైం అయినా అవనండి. అంటే నేను ఎందుకు ఫిక్స్ అయ్యాను, దాన్ని ఒక రికార్డ్ చేద్దామని నా ఆశ. యాజ్ యాంకర్గా సెల్ఫ్ రికార్డ్ అనుకోండి, లేకపోతే ఏదైనా రికార్డ్స్లోకి వెళ్దాం అనుకోండి, దాన్ని ఎలా అయినా చేద్దామని ఆశ. మా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తానన్నారు, చేస్తారని అనుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు నా మీద ఉంటాయి, మా అందరి మీద ఉంటాయి, మల్లెమాల మీద ఉంటాయి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉంటాయి, అందరి మీద ఉండాలి. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని 1000 ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానిలో ఆ భాగంగానే నేను అంటే కాన్సన్ట్రేషన్ దాని మీదే పెడతామని. అంటే ఇది ఒక 100-200 ఎపిసోడ్స్ అలా అయిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్దామని నా ప్లాన్. అంటే ఒక షోని లైవ్గా చూడడం వేరు, రికార్డింగ్ బయట చేద్దామని ఫిక్స్. ప్రతి ఊళ్ళోకి వెళ్ళి చేద్దామని. ఎందుకంటే నా షో నా ఇష్టంలో ఓ మై గాడ్ అనేది అనుకోకుండా వచ్చిన మార్క్, అది మేము క్రియేట్ చేసుకున్న మార్కు. ఓ మై గాడ్, ఆ ఓ మై గాడ్ని
అంటే నేను ఒకసారి కాలేజీకి వెళ్తేనండి, ఒక కాలేజ్కి గెస్ట్గా వెళ్తే 3,000 మంది కాలేజ్ స్టూడెంట్స్. నేను స్టేజ్ ఎక్కగానే నేను ఏం మాట్లాడతానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. నేను ఇట్లా పైకి ఎక్కి అందరూ బాగున్నారా అనగానే ఒకటేసారి 3,000 మంది అలా లేచి ఓ మై గాడ్ అని చెప్పేటప్పుడు నా 2 కళ్ళలో నీళ్ళు అలా గంగలా తిరిగిపోయింది. ఎందుకంటే నేను చేసే ఆ చిన్న షో, ఇంత పెద్ద టెలివిజన్ ఇండస్ట్రీలో, ఇంత పెద్ద సినీ ఇండస్ట్రీలో ఒక చిన్న షోలో ఒక చిన్న మార్కు ఎంతమంది చూసి ఆదరిస్తున్నారంటే దాన్ని ఎందుకు వదిలేయాలి? అంటే నా వల్ల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు చాలామంది. మెంటల్ రిలాక్సేషన్ లేనివాడికి మెంటల్ రిలాక్సేషన్ ఉంది, ఎంజాయ్ చేసేవాడికి ఎంజాయ్ ఉంది. సో ఆ మార్కుని వదిలేస్తే, ఓ మై గాడ్ని వదిలేస్తే ఆ షో లేదు, బేసిక్గా నా షో నష్టం లేదు. సో ఆ ఓ మై గాడ్ని పట్టుకొని నేను ఈ షోని రన్ చేస్తూ 1000 ఎపిసోడ్స్ చేస్తా, ఇదైతే కన్ఫర్మ్. అది ఎలాగైనా సరే జనాల్లో కూడా షోస్ చేస్తాయి. దీన్ని తీసుకెళ్ళి నా షో నా ఇష్టం అనే టైటిల్లోనే ఉంది, ఇట్స్ మై షో అని. నేను ఏదనుకుంటే అది చేయగలుగుతానని అక్కడే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో అది దాన్ని తీసుకొని నేను వెళ్తాను, షోస్ చేస్తాను, దాన్ని రికార్డ్ చేస్తాను, ఇది ఫిక్స్డ్. ఓకే సార్, ఇదే కాకుండా మీరు మళ్ళీ జబర్దస్త్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది ధనరాజ్ గారు, వేణు గారు, చమ్మక్ చంద్ర గారు వీళ్ళందరూ వెళ్ళిపోయినా షూట్స్ ఉన్నాయి, వెళ్ళిపోయినా మీరే పంచలేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్లో బిజీ ఉంటే రాలేదు, మళ్ళీ షూటింగ్లే వచ్చారు అని అంటుంటారు. నేను ఇప్పటివరకు ఎప్పుడు అనలేదమ్మా. నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఈ పలానా ఆర్టిస్ట్కి ఛాన్సులు లేక మళ్ళీ జబర్దస్త్కి వచ్చాడో, లేదా టైం బ్యాడ్ ఉండి జబర్దస్త్కి వచ్చాడు, ఇలాంటి మాటలు నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే నేను ఇప్పటికి 4 సార్లు ఎంట్రీ ఇచ్చా జబర్దస్త్కి. వెళ్ళిపోయాను, వచ్చాను, వెళ్ళిపోయాను, వచ్చాను. ఓసారి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ కుదరలేకి వెళ్ళిపోయారు, రాలేదు ఇంకా. సో నేను ఎందుకు ఆ మాట అన్నంటే వాడి పర్సనల్ ఫీలింగ్స్ అవి, వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు అవి. ఉండాలా వెళ్ళిపోవాలా అనేది ఎదుటివాడి వాడికి అవసరమైనటువంటిది. ఈ పంచులు వేయాలంటే ముందు సంస్కారం ఉండాలి. కొంతమంది నా మీద కూడా పంచులు వేసారు, రైట్? వీడు ఎలా వేసారంటే, నా టీంలో పనిచేసిన వాళ్ళు టీం లీడర్లు అయిన తర్వాత నేను పొరపాటున టీంలోకి జబర్దస్త్లోకి వస్తే వాడికి సినిమా ఛాన్సులు లేక మళ్ళీ వచ్చాడు అని స్టేజ్ మీద డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్లు వేశారు. అది టెలికాస్ట్ కూడా అయినాయి. నేను ఏం అనట్లేదు, ఎందుకంటే ఎదుటివాడిని నువ్వు తిట్టాలి అంటే ముందుగా నీ వయసుకి నీ సంస్కారానికి తెలిసి ఉండాలి. దానికి మనం ఎవరి దగ్గర నుంచి వచ్చాం, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా వచ్చాం ఏంటి అనేది చూసుకోవాలి. నా టీంలో గర్వంగా చెప్పుకోవడానికి నా కింద పనిచేసిన వాళ్ళందరూ టీం లీడర్లు అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో తెలియకో తెలుసో ప్రస్తుతం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది నా వల్ల అని నేను అన్ను. నా కింద పనిచేశారు కాబట్టి జనాలు అంటున్నారు మీరు టీం లీడర్ని చేశారు, మీరు టీం లీడర్ చేశారని. సో అలా చాలామంది సంస్కారం లేని డైలాగులు స్టేజ్ మీద నా గురించి చాలా మాట్లాడారు. సో ప్రతిదానికి నేను రియాక్ట్ అయితే వెళ్ళారా నీ ఇష్టమా, నేను నీకు ఆ రోజు టీంలో ఛాన్స్ ఇచ్చాను, నువ్వు ఈరోజు తోపుగా నిలబడ్డావని నేను మాట్లాడితే ఫీల్ అయ్యారా మీరు? అప్పుడు ఫీల్ అవుతాం కదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాతో క్లోజ్గా తిరిగే వ్యక్తి లేదా నాతో ఉండే వ్యక్తి పక్కకి వెళ్ళి వీడు ఏంటంటే చంటిగాడు ఇలారా, చంటిగాడు అలారా, చంటిగాడికి బాగా ఎక్కువైందిరా, లేదా చంటిగాడికి బలిసిందిరా అని ఇలాంటి 100 మాటలు మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా లేకపోయినా ఎవడో ఒకటి చెప్తాడు మనకి. చెప్పినప్పుడు ఫీల్ అనిపిస్తుంది, అరే నేను హెల్ప్గానే ఉన్నాను, అందరికీ చాలామందికి మంచి చేశానే, మరి నా గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు అని. ఇప్పుడు ఇది చాలా జరిగాయండి. ఇది అంటే నేను హెల్ప్ చేసిన వాళ్ళే నా గురించి వెళ్ళి బయట 100 మాట్లాడారు నా గురించి. సినిమా ఛాన్సుల కోసం వెళ్ళిన ఆఫీసు ఎలా ఉంటుందంటే, నేను ఏదైతే సినిమా నాకు డేట్లు వస్తాయి కదా, నేను ఉంటానని తెలుస్తుంది పాపం వాళ్ళకి. సో నాకడే పెద్ద క్యారెక్టర్లు ఉంటాయి వాళ్ళవి. వాళ్ళు సెట్లోకి వెళ్ళిన తర్వాత నేను లేనప్పుడు చూసి, అన్న మీకు ఈ విషయం తెలుసా, చంటి ఇది అంట, చంటి అలా అంట, చంటి ఇలా బిహేవ్ చేస్తాడు సెట్లో అని వీళ్ళు చెప్పేస్తారు. ఎందుకంటే వాడు ఎక్కడో హర్ట్ అయి ఉంటాడు ఏదో చిన్న విషయంలో, నేను తెలియక చేసిన పొరపాటులో గానో ఏదో జరిగి ఉంటుంది. కానీ వాడు ఒక్కదాన్ని పట్టుకొని నా లైఫ్ని స్క్రూ చేసేసారు. చాలామంది చేశారు అట్లా. నాకు సినిమా ఛాన్సులు రావు అనడానికి కారణం కూడా ఒక అందుకు ఇదే, ఒక అందుకు నేను కూడా. అది ఎందుకు వాళ్ళ మీద బ్లేమ్ చేయాలి, ఒక అందుకు నేను, ఒక అందుకు ఇలా చెప్పినవి కూడా. రాంగ్ ఇన్ఫర్మేషన్లు అయితే చాలా ఉన్నాయి నా గురించి. సో దయచేసి ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి, సార్ నేను సినిమాలు చేస్తానండి, మీరు ఏదైతే నా గురించి వింటున్నారో, మొట్టమొదటిసారి నా లైఫ్లో నేను మీ ఈ ఛానల్ ద్వారానే చెప్తున్నాను, ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. మీరు ఏదైతే విన్నారో అది అబద్ధాలు నా గురించి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే,
ఇంతకుముందే నేను ఒకటి వినేసి వచ్చాను, ఆ మైండ్లో నాకు తిరుగుతోంది కాబట్టి టైంకి ఇంటర్వ్యూ పడింది కాబట్టి చెప్తున్నాను తప్పితే చెప్పలేదు. ఇంతవరకు నేను ఎప్పుడు నేను చెప్పుకోవాలా నా పరిస్థితి ఇదా అని నేను ఎప్పుడు అనలేదు. కానీ ఈరోజు అంటున్నాను. మీరు వింటున్నా మాత్రం తప్పు అండి. మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నా ఫోన్ నెంబర్లు మీకు దొరుకుతాయి. మీకు అంతగా డౌట్ ఉంటే నా మీద నేను ఇలాంటి వాడిని అని మీకు తెలిస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు, నేను చెప్తా, దాని ప్రాబ్లం లేదు. ఓకే అండి చంటి గారు, చాలామంది బయట వాళ్ళు అంటుంటారు, అందులో కూడా పంచులు వేస్తూ ఉంటారు, టీమ్ లీడర్స్ మెంబర్స్కి మనీ సరిగ్గా ఇవ్వరు అని అంటూ ఉంటారు, జబర్దస్త్లో మొత్తం అలాగే జరుగుతూ ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం? మీకు ఎలా చెప్పాలి నేను? సరే, ఇప్పుడు ఒక ఫంక్షన్లో 100 మంది భోజనం చేస్తుంటారండి. ఓకే, ఒకడికి గులాబ్ జామ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆ టైంలో వాడికి గులాబ్ జామ్ బీభత్సంగా ఇష్టం, నా చేతిలో లేదు కదా, ఇప్పుడు నేను ఇవ్వనని కాదండి, టీమ్ లీడర్ గురించి చెప్తున్నా. ఆ టైంకి సారీ భయ్యా నీ గులాబ్ జామ్ అయిపోయింది చేస్తున్నారని చెప్పాడు, వీడికి అర్జెంటుగా పని ఉంటుంది. వీడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? పంచపక్ష పరవాణాలు తినవాడు కూడా లఫుట్ నా కొడుకు గులాబ్ జామ్ పెట్టలేదురా నాకు అంటాడు. ఇప్పుడు దీన్ని ఎవరిని తప్పు పడతాం? పెట్టినవాడిది తప్ప, ఆల్రెడీ అన్నం తిని బయలుదేరిన వాడు తప్ప, చెప్పినవాడి సంస్కారాన్ని తప్ప, లేదా భయ్యా నీకు గులాబ్ జామ్ పెట్టలేకపోతున్నాను రెడీ అవుతుంది ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి అని సంస్కారంగా చెప్పినవాడు తప్ప. దీనిలో ఎవడిది తప్పు మీరు చెప్పండి. సో అలా డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఒక 2 రోజులు లేట్ అవుతుందేమో, డబ్బులు ఇవ్వకుండా ఎవరు లేరు. ప్రతివాడు డబ్బు ఇచ్చాడు, ప్రతివాడికి డబ్బు ఇచ్చారు కాబట్టి ఈరోజు చాలామంది టీం లీడర్లుగా మారి ఉంటున్నారు. అదే డబ్బులు ఆ టైంలో టీం లీడర్లు ఇవ్వకపోయింటే మరి వాళ్ళ పరిస్థితులు ఏంటనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళ సంస్కారానికి వాళ్ళ జ్ఞానానికే ఉండాలి. కాబట్టి సో అందరూ డబ్బులు ఇచ్చారు, 2-3 రోజులు లేట్ అవ్వచ్చు. ఆ 2-3 రోజుల్లో వీడు బయటికి వెళ్ళి ఏ సిగరెట్కో టీకో వెళ్ళినప్పుడు ఎలా డబ్బులు ఇచ్చాడంటే లేదురా అడిగినా 3 సార్లు అడిగినా ఇప్పటివరకు ఇవ్వలే, ఇలా ఫుడ్ గాన్ దగ్గర పని చేయకూడదు అనగానే ఎదుటోడికి ఏమవుతుంది? ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఓహో వాడు డబ్బులు ఇవ్వడనమాట. అలా వచ్చిన టాకులే ఇందాక కూడా అదే జరిగిందన్నమాట. సుధీర్కి రష్మికి లవ్ అఫేర్ ఉంది అంటే పని పాట లేకుండా స్టోరీలు టైంపాస్ కాకుండా చెప్పే లఫూట్గాలు చేసే పనులు ఇవి రూమర్స్గా మారుతాయి. నిజాలు అయితే లేవండి. అలా డబ్బులు లేకుండా ఎందుకు ఉంటారు? ప్రతివాడు ఈరోజు టీం లీడర్గా బతికినవాడు, ఒకప్పుడు టీం లీడర్గా ఉన్నవాడు, ప్రతివాడు నేలను చూసి వచ్చినవాడే. అన్నం లేకుండా ఒకరోజు పస్తులు పడుకున్నాడే. ప్రతి ఒక్కడికి ఆకలి విలువ తెలుసు, అన్నం విలువ తెలుసు. వాళ్ళందరూ ఇంకోటి కడుపు కొట్టాలని ఎప్పుడూ ఆలోచించరు డబ్బు విషయంలో. ఇంకా లైఫ్ ఎదగడానికి ఎదుటివాడిని తొక్కి లేవాలి అనేది ఏదైతే రూల్ ఉందో అది తరతరాలుగా రాజులకి ఉంది, రాజ్యంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది, ప్రస్తుతానికి ఉంది, బిఫోర్ కూడా ఉంది. సో అది ఎవరిది తప్పు కాదు, ఏది తప్పు కాదు, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. డబ్బులు ఇవ్వట్లేదు అనే మాట ఎవడైనా నా ముందు మాట్లాడితే చచ్చాడు, ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే కొట్టేస్తా. ఎందుకంటే ఎవ్వడు డబ్బులు ఇవ్వలేదు అని అన్నాడో ప్రూఫ్, వీడు నాకు డబ్బులు ఇవ్వలేదు అని దమ్ము ధైర్యం ఉంటే ప్రూఫ్ పెట్టాలి. లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మరి ఆ రోజు వాటి అన్నం ఎట్లా తిన్నాడు? ఆ రోజు అంత గర్వంగా టీషర్ట్లు ఎలా వేసుకొని తిరిగారు, షర్ట్లు ఎలా కొనుక్కున్నారు, ప్యాంట్లు ఎలా కొనుక్కున్నారు? కృష్ణానగర్లో ఫోటోలు పట్టుకొని తిరిగేవాడికి ఒక పూట అన్నం దొరుకుతుందా లేదు అనే పరిస్థితిలో వచ్చి టీం లీడర్ కింద జాయిన్ అయిన తర్వాత వాడు ధైర్యంగా షూలు వేసుకొని కొత్త షూలు కొనుక్కునే అయితే వీళ్ళకి డబ్బులు వచ్చేసారు టక్కున, లేదా ఆఫీసుల నుంచి ఇచ్చేసారా? ప్రతి టీం మెంబర్కి డబ్బులు ఇచ్చాడు, ఇది నిజం. నేను 50,000 రావాలనుకున్నవాడికి నాకు 35,000 వచ్చింది అనుకుని ఆబ్వియస్గా నేను తప్పు చెప్తా. అది మీరు ఆలోచించండి. అది ఆ రూమర్ని క్రియేట్ చేసే ముందు ఆలోచించుకోండి. ఇది రూమర్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే. మీరు మొత్తము కమెడియన్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పారు కదా, యాంకర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పారు. మరి మీతోటి జడ్జెస్ అయినటువంటి నాగబాబు గారు, రోజా గారు మీతో ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు తెలియని విషయం అదే అండి, జనాలకు బయట తెలియని విషయం ఏంటంటే నాగబాబు గారు మాట్లాడినంత క్లోజ్గా లేకపోతే రోజా గారు బిహేవ్ చేసినంత నీట్గా చాలా తక్కువ మంది బిహేవ్ చేస్తారు జబర్దస్త్ ఆర్టిస్టులతోటి, మాతోటి, కమెడియన్స్ తోటి. నాగబాబు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నేను హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవుతానంటే మెగాస్టార్ అనే ఒక స్టార్ని మనం కలవడానికే చాలా టైం పడుతుంది. ఓకే, సొంత తమ్ముడు మెగాస్టార్ సొంత తమ్ముడు, అరే చంటి ఏంట్రా అలా ఉన్నావు, సరే ఇలా నా పక్కకు కూర్చో అని అనగానే మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ముందు. అంటే ఈక్వల్ టు మెగాస్టార్. ఇప్పుడు మన కళ్ళ ముందు మెగాస్టార్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి 1-2 రోజులు టైం కావాలి. ఈ 2 రోజుల్లో హ్యాపీగా మనం అలా చేతులు వేపుకొని చెప్పండి బాబు గారు ఏంటి విషయాలంటే, ఎలా ఉన్నావు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, స్కిట్లు ఎలా చేస్తున్నావు, ఏ కారు కొనుక్కున్నావురా, లేకపోతే ఎలా వస్తున్నావు నువ్వు బయటికి,
బాగానే ఉందా, బయట అందరు గుర్తుపడుతుంది, ఇలా ఇంత క్లోజ్గా మాట్లాడుతూ చాలా పర్సనల్ విషయాల్లో కూడా ఆయన మాట్లాడుతూ కామెడీలు చేస్తూ ఉంటే మన గురించి మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మెగాస్టార్ని గెలవాలనుకునేవాడు అట్లీస్ట్ మెగాస్టార్ గుర్తుపడతాడు కదా మనల్ని. విచిత్రం అంటే మెగాస్టార్ కూడా జబర్దస్త్ చూస్తారండి, ఆయన కూడా జబర్దస్త్ చూస్తారు. చాలామంది జబర్దస్త్ ఆర్టిస్ట్ని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. కనబడంగానే రాకెట్ రాఘవ బాగున్నావా, నీ స్కిట్ చూశాను రా, సుధీర్ నిన్ను చూశాను, సీను నిన్ను చూశాను. నేను ఇప్పటివరకు కలవలేదండి, అందుకని ఆయన నన్ను చూశారని నేను చెప్పను. చూస్తే అదృష్టవంతుడిని. ఆయన గుర్తుపడతాడంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ నాగబాబు గారు. నాగబాబు గారు ఆ టైంలో అక్కడ లేకపోయింటే ఆయన ఎందుకు చూస్తారు చెప్పండి. ఇప్పుడు చూసి నాగబాబు గారు చెప్తారు హ్యాపీగా, అరే నేను మా అన్నయ్య చూశాడురా, ఇది నీ స్కిట్ నచ్చిందిరా మా అన్నయ్యకి, మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, అయితే కలిసినప్పుడు చెప్పాడు అనగానే ఆల్రెడీ మెగాస్టార్ మనం చెప్పినట్టే డైరెక్ట్గా. అంతే కదా, అసలు ఎంత ఎలా ఉంటుంది. సో అంత ఫ్రీనెస్ రావాలంటే ముందు నాగబాబు గారు అంత ఫ్రీ అవ్వాలి. మనతో అంత ఫ్రీ అయితే కానీ ఆయన మనతో మాట్లాడలేదు. ఇక రోజా గారి విషయానికి వస్తే, మీరు బయట చూస్తున్న రోజా గారు వేరు, ఇండస్ట్రీలో ఆవిడ ఉండే వేరు. బయట జనం కోసం, జన సమస్యల మీద ఆవిడ కొట్లాడుతున్న రోజా గారు వేరు, పర్సనల్ ఆర్టిస్టులతో ఉండే బిహేవియర్. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి చాలా నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా మాట్లాడుతుంది ఏ విషయం అని. లోపల ఒకటి బయట ఒకటి ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్. అబ్బాయి ఇది నాకు నచ్చలేదు అంతే, ఫేస్ ఇది నచ్చింది, అది తిరిపోయింది. అలా ఉండేటప్పటికి ఏంటంటే కొంచెం నేను ఫ్రాంక్నెస్ ఎక్కువ ఉండే మనిషిని కాబట్టి ఇంకోటి ఎదుటోడు ఫ్రాంక్గా మాట్లాడుతుంటే తొందరగా వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర. అలా రోజా గారు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు అందరు జబర్దస్త్ ఆర్టిస్టులతో. అందరు ఆర్టిస్టులతో, ఆయన ఓన్లీ జబర్దస్త్ చెప్పట్లేదు, ఏ కొత్త ఆర్టిస్ట్ వచ్చినా కూడా అందరూ మెచ్చుకుంటారు. నాగబాబు గారు అయితే ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే, కొత్తగా ఎవడైనా జబర్దస్త్లోకి ఆర్టిస్ట్ ఎంటర్ అవుతున్నాడంటే వాళ్ళని స్పెసిఫికేషన్ చేస్తారు ఆయన. అబ్బాయి నువ్వు చాలా బాగా చేసావు అబ్బాయి అని. ఒక్కసారి నాగబాబు అనే వ్యక్తి స్టేజ్ మీద ఉండగానే కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ని నువ్వు బాగా చేసేవారు అనేటప్పటికీ వాడికి ఎంత బూస్ట్ ఒకటేసారి కల్పించినట్టు. వాడు కష్టపడతాడు, ఇంకా పేరు తెచ్చుకోవాలి, లేదా ఇంకా పైకి రావాలని కష్టపడతాడు. ఎవరితను నువ్వు కొత్త అతనా, బాగా చేయలేదా అనగానే అయిపోయింది వాడి జీవితం నాశనం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక పెద్ద మనిషిగా, ఒక ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్న వ్యక్తిగా ఆయనకు తెలుసు ఎదుటివాడు సినిమాని నమ్ముకునో లేదా స్టేజ్ నమ్ముకునో పైకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన బూస్టప్ ఇస్తాడు. సో ఆయన అంత బూస్టప్ ఇస్తాడు, అంత క్లోజ్గా మాట్లాడతాడు. బయట కూడా పర్సనల్గా అలానే ఉంటారు. ఎప్పుడు కూడా సీరియస్ ఉండడం కానీ, మనసులో పెట్టి బయట ఒకటి మాట్లాడడం కానీ ఇలాంటివి ఉండవు. ఆయన ఎంత భోలేగా అవుతారో అంత భోలా వ్యక్తి. దట్స్ ఫ్యాక్టింగ్. ఏదంటే ఇంకా బయట చెప్పుకున్నాడు 100 చెప్పుకుంటాడు. ఇందాక మీరు రూమర్లు చెప్పారు చూసారు, 2-3 క్రియేట్ చేశారు, అలానే అది కూడా. అయ్యో నేనేం క్రియేట్ అంటే వాళ్ళు క్రియేట్, మీరు ఇది పట్టుకుంటారు, అసలు నువ్వు మా నాణ్యం పట్టుకోరు మీరు. అండ్ అలాగే రాకెట్ రాఘవ గారు మీరు బ్రదర్స్ లాగా ఉంటారని ఎవరన్నా అన్నారా? నువ్వు చాలామంది అంటారండి. అదే నేను చెప్తా, ఇప్పుడు అందంగా ఉంటే చంటి, గడ్డం లేకపోతే రాఘవ. ఓహో బాగా చెప్పాను కదా, సూపర్ చెప్పారు అసలుకి. ఏంటి సార్ మీరు నాగబాబు గారి గురించి చెప్పారు, చిరంజీవి గారి గురించి చెప్పారా, మళ్ళీ ఇంకొక వ్యక్తి గురించి చెప్పకపోతే ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారండి? అయ్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ లేకపోతే అంత స్థాయిగానో మరి నాకు ఉందో లేదో తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ నేను కూడా పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బీభత్సంగా చూస్తా. ఇక అలా అంటే ఎదుటివాడికి ఎంత పెద్ద వార్నింగ్ అనేది అసలు మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడడం ఏంటండి, ఆయన ఈజ్ అ క్రియేటర్. ఏమి మాట్లాడకుండా నన్ను టచ్ చేస్తే నువ్వు సచ్చావే అని ఒకే ఒక్క చేతితో చెప్పాడు. ఇలా చెప్పాడు అంతే. సీరియస్గా చూస్తే ఇలా అన్నాడు, ఎదుటోడికి పట్టింది సినిమాలు. సో ఎలా ఉంటుంది అది? అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేశారు, ప్రతి సినిమాలో ఒక మార్క్ ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, లేకపోతే ఆయనకున్న దేశభక్తి కానివ్వండి, ప్రజా సమస్యల మీద ఆయనకున్న అవగాహన కానివ్వండి, తోపండి. పవన్ కళ్యాణ్ తోపు, అందుకే మాటలు లేవు. అలా అని వేరే హీరోల గురించి నేను ఏమనట్లేదండి, అందరూ తోపులే. కాకపోతే నేను పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇష్టపడుతున్నాను, అందరినీ ఇష్టపడతాను. ఈయన సినిమా ఫస్ట్ డే చూస్తాను, మిగతా సినిమాలు కూడా ఫస్ట్ డేనే చూస్తాను. కొన్నిసార్లు టికెట్లు దొరకబట్టి సెకండ్ డే చూస్తాను అంతే. అంతేగాని ఈ సినిమా హీరో గొప్పనో లేదా ఆ సినిమా హీరో ఇదనో నేను అలాంటి చెప్పను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో
అందరూ తోపులు కాబట్టే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. కాకపోతే తోపునేసి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టార్లు అయ్యారు. ఇంకా తోపుకి మించిన తోపులు అవుతారు కాబట్టి అన్నయ్య మెగాస్టార్ లాగా ఉంటారు. అంతే. ఇంకా దానికి మనం ఏం చెప్పలేము. పవన్ కళ్యాణ్ ఈజ్ అ క్రియేటర్. హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఫ్యాన్స్ నీడ్. ఫ్యాన్స్కి ఏది కావాలి అని ఆయనకు తెలుసు. ఆయన ఏది చేస్తే ఫ్యాన్స్ అలా సీటీలు కొట్టి బట్టలు చింపేసుకొని ఎంజాయ్ చేస్తారో ఒక రజనీకాంత్కి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. రజనీకాంత్ గారు ఇంకా ఎన్నడా అని ఇట్లా అంటే కబాలీడా పేరు చెప్పాడండి. సరే ఎంత విచిత్రం చూడండి. రజనీకాంత్ అనే వ్యక్తి కబాలీ అనగానే వేరే ఇట్లా సీటీలు కొట్టి వీళ్ళు చెప్పుకుంటున్నారు కబాలీ అని. ఆయన నీ పేరేంట్రా అని అడిగితే కబాలీ అన్నాడు. అంతే. దాని డైలాగ్లో చూడండి, నాకు నీ పేరేంటి అని అడిగితే పేరు చెప్పాడు. పేరు చెప్పిన పాపానికి ఎంతమంది ఫ్యాన్స్ చూడండి, కబాలీ చెప్పుకుంటూనే ఉంటారు. అలా ఈయన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎవడరా నువ్వు అన్న సిద్ధార్థ రాయ్ అన్నాడు. అంతే. కథం అయిపోయి ఫిక్స్. థియేటర్ స్క్రీన్లు జరిగిపోయినాయి. ఎంజాయ్ చేసి ఇంకా మైకాన్లో ఉండిపోయారు అందరూ. ఎవడైనా కత్తి పట్టుకుంటే సిద్ధార్థ రాయ్ అంటున్నాడు. అలా అంటే ఏ హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ హీరోకు ఉంటుంది, ఎవరికి ఉండే పిచ్చి వాళ్ళకు ఉంటుంది. కానీ అందరూ హీరోలు తోపులే, అందరు హీరోలు కావాల్సిన వాళ్ళే, అందరూ హీరోలు మంచివాళ్ళే, అందరూ మహానుభావులే, అందరూ అదృష్టవంతులే. కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదు. ఆమె ఫ్యాన్ అంతే. నేను ఫ్యాన్గానే ఉంటాను. ఓకే సార్, మీరు స్టార్టింగ్లో రేడియో మిర్చిలో సుడిగాలి ప్రోగ్రామ్ అనే ఒకటి చెప్పారు కదా. సునామీ. ఓకే, ఆ ప్రోగ్రామ్ గురించి మాకు కొంచెం చెప్పండి. సునామీ అనే క్యారెక్టర్ అండి, అది యాక్చువల్గా రేడియో మిర్చిలో ఉన్నప్పుడు అది చేసే క్యారెక్టర్ చాలా ఫాస్టెస్ట్ క్యారెక్టర్. అది అంటే డైలాగ్ ఎలా చెప్పాలంటే, ఒకటి ఇంట్లో చెత్త తీసుకొచ్చి సడన్గా ఊహాగాహనానికి, ఇప్పుడు పక్కింట్లో వాడు చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో వేసాడు. ఈ ఇంట్లో సునామీ ఉన్నాడు. వాడు టక్ డోరు కొట్టి చాలా నీట్గా తెలిసి, హలో సార్, హలో అండి, బుద్ధి జ్ఞానం లేదంటే నువ్వు మనిషివైనా దున్నపోతావు, సిగ్గుచారం ఉండాలి కదా, ఒక మనిషికి పుట్టేవారు నువ్వు, ఎంత జ్ఞానం ఉందిరా నీకు అర్థం కాదు, నీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి పక్కింట్లో వేయడానికి సిగ్గు లేదు, గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా నీ అమ్మ మొగుడు అనుకున్నారా, నా అర్థం కాదు, చెత్త తీసుకొచ్చి అక్కడ వేస్తావు, మా ఇంట్లో చెత్త ఉంది, మీ ఇంట్లో చెత్త లేదని ఏదో ఫీలింగ్ కదా, కొడితే చచ్చిపోతావు గాడిద మొహం అని ఇంత ఫాస్ట్గా తిడుతున్నారు ఏంటి సార్, మీరు ఎవరండి అనగానే సునామీ, సుత్తి నారాయణ మిశ్రో నా పేరు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఇంత ఫాస్టెస్ట్ డైలాగులు. ఇది చాలా సింపుల్. పెద్ద పేపర్లు ఉండేవి నాకు డైలాగు. సత్యనారాయణ మిశ్రోలో అదిరిపోయే తిట్టేదని అంటే, మురిగ్గుంటలో పాడైపోయిన పైపు మీద వాలిన ఈగ ముక్కు కనుక్కుంట కుక్క పెట్ట మొహమోడ అని ఒక తిట్టది. ఓసారి ఊహించుకొని, ఒక మురిగ్గుంట, దానిలో పైపు, దాని మీద ఒక ఈగ వాలింది, దాని ముక్కుకి కుక్క పెంట అంటుకుంది. అలాంటి మొహం అంటే ఇది ఇంతకంటే నీచమైన దరిద్రమైన జీవితం ఇంకోటి ఏదైనా ఉందా? వాడు చచ్చిపోతాడు ఆ ఊహగానానికి. అలాంటి తిట్లు 100 రాశాడు లక్ష్మీ భూపాల్. ఆయన ఇన్ని రాశారు, అన్నీ ఫాస్ట్గానే చెప్పాలి. ఎక్కడ అంటే ఒకసారి అలా ఊపిరి తీసుకుంటే మొత్తం డైలాగ్ అయిపోయేంత వరకు ఊపిరి ఆపడానికి లేదు. ఎక్కడ ఊపిరి ఆగినా డైలాగ్లో పెప్పేసిపోతుంది. అలాంటిది సునామీ క్యారెక్టర్ అండి. సునామీ క్యారెక్టర్ నా లైఫ్లో లైవ్గా చేయడం చాలా కష్టమైన పని అండి. దానికి నేను ఎంఎస్ నారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, మా గురువు గారికి. ఎందుకంటే ఆయన ఆ సినిమాలో, ఒక సినిమాలో కబడ్డీ సినిమా కాదు అది, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కాదు, రవితేజ గారి సినిమా, దానిలో సుడిగాలిలాగా వస్తుంది ఆ క్యారెక్టర్. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అది కూడా అనుకోండి. మరి ఈ సినిమా దీని దాంతో నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఆ క్యారెక్టరు ఎంఎస్ నారాయణ గారు చేయడం అంటే అదిరిపోయింది అది. సో అలా ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పడం అంటే, రేడియోలో ఎలా ఉంటుందంటేనండి, రికార్డింగ్ చేసేటప్పుడైనా సరే నేను మాట్లాడే ప్రతి మాట మీకు విజువలైజ్డ్గా కనబడుతుంది వింటున్నప్పుడు. ఆ విజువలైజేషన్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు. అంటే నా వాయిస్ అంత క్లారిటీగా ఉండాలి. నేను చెప్పడం మొదలు పెడితే ఆ డైలాగ్ని అంత ఫ్లోలో తీసుకెళ్ళాలి. సర్రని ఒక గీత లైన్ మీద అలా వేసినప్పుడు ఇలా జలక్కిచ్చింది అనుకోండి, అక్కడ బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడకుండా ఇది స్ట్రైట్ లైన్ అని చెప్పడానికి నా వాయిస్ అంత క్లారిటీగా పెట్టుకొని ఫుల్ డైలాగ్ చెప్పాలి. సో ఆ ఫుల్ డైలాగు చెప్పడం సునామీ వల్లే సాధ్యమైంది. సునామీ వల్ల నాకు కొంచెం ప్లేసెస్ కూడా అయినాయి. అంటే స్టేజ్ మీద స్కిట్ చేసేటప్పుడు కానీ కంటిన్యూగా డైలాగ్ చెప్పాలి అంటే నాకు సునామీయే ఇన్స్పిరేషన్. ఎందుకంటే అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పలేను. ఓసారి 2 ఎక్కం అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కడైనా 2 ఎక్కమేగా. సో అదే అనమాట. సో అలా నేను సునామీ అనేది నాకు ఒక మంచి ఇది ఇచ్చింది.
ఓకే, అదే అనుకుంటున్నా. మీరు ఎంతగా అసలు ఒక 5 నిమిషాలైనా నాన్ స్టాప్గా తిట్టేస్తూ ఉంటారు. అదే అనుకున్నా, మీకు ఇదే అనమాట మొత్తం అంతా. ఇదే మీరు ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే ప్రతి వాళ్ళు పబ్లిసిటీ చేశారండి. చంటి అంటే తిడతాడు ఎందుకు తిడతా, నాకేం తిట్టడానికి నేను ఎందుకు తిడతానండి? ఊరికే ఏదో ఫన్ కోసం తిడతాను తప్పితే నేను ఎవరిని తిట్టను. నాకు తిట్టాల్సిన అవసరం కూడా లేదు. నన్ను తిడితే ఊరుకోను. ఆల్రెడీ ఓసారి చూపించాను నా మీద బ్లేమ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. జనాలకు అందరికీ తెలుసు. సో నేను అలాంటివి ఎప్పుడు చేయను. అది సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చల్లాకి చంటి గారు ఎవరిని వాంటెడ్లీ తిట్టట్లేదు. ఆ సుడిగాలి ప్రోగ్రామ్ ప్రభావం అండ్ అలాగే జబర్దస్త్లో స్కిట్ల వల్ల ఆయనకి అలా బడబడా వచ్చేస్తున్నాయి. కానీ వాంటెడ్లీ ఎవరిని ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది అస్సలు కాదు. ఏదో అలా యాదృచ్ఛికంగా జరిగిపోయిందనమాట. ఓకేనా సార్? జస్ట్ నేను క్వశ్చన్ వేసాను, ఆయన ఆన్సర్ చెప్పారు. సాటిస్ఫైడ్? అమ్మ సాటిస్ఫై చేసేది తల్లి. లేకపోతే నా గురించి అదో పబ్లిసిటీ పెరిగిపోయి నేను ఏదో అందరినీ తిడతానని, కనిపించిన వాళ్ళ కొడతానని, నేను రౌడీ షీటర్ని ఏంటండి. క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ క్యారెక్టర్స్కి మాత్రమేనండి. పాపం చంటి గారికి ఫస్ట్ నుంచి అట్లాంటివన్నీ రావటం వల్ల అలా యాదృచ్ఛికంగా జరిగింది తప్ప అంతే, ఉద్దేశపూర్వకంగా ఏది చేసింది కాదు. దయచేసి నమ్మండి ప్లీజ్. చంటి గారు, మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు? అసలు మీరు రేడియోలో కూడా ఎంటర్ అవ్వక ముందు ఏం చేస్తుండేవాళ్ళు? మీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఎలా గడిచాయి? స్కూల్ డేస్ అంటే మనకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని ఒక పిచ్ అయితే ఉండేది. అది ఎలా అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ యాన్యువల్ డే ఫంక్షన్స్ జరుగుతాయి. యాన్యువల్ డే ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకు ఒక పోస్ట్ ఇస్తారు, అంటే కంట్రోలర్ అని ఒక పోస్ట్ ఇస్తారు. దానికే మనం ఏదో ఫీలింగ్లు ఇచ్చేసేవాళ్ళం. ఏమనుకున్నారు కంట్రోలర్ అంటే? ఏముండదు, కూర్చో అంటే కూర్చుంటాడు అంతే. కూర్చొని పోవా అన్నాడు అనుకో, ఏముండదు, వెళ్ళిపోవడమే. అంతకు మీరు పెద్ద చేసేది ఏం లేదు. కాకపోతే కంట్రోలర్ అనే పేరుని చూసావు, కంట్రోల్లో పెట్టాలి అని బాగా ట్రై చేసేవాడిని. అప్పుడు ఏమైందంటే ఒకసారి అసలు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది చెప్తా. స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక యాన్యువల్ డేకి అందరినీ కంట్రోల్ చేస్తాను, స్టిక్ పట్టుకొని కూర్చోండి కూర్చోమ్మా పాప కూర్చో అని. అలా చేసేటప్పుడు అప్పటిదాకా కంట్రోలర్ అనే నా పదవికి లేకపోతే నాకున్న అర్హతకి ఆ టైంలో ఉండే దీనికి నా మాట అందరూ వింటున్నారు. ఒక్కసారిగా నన్ను తీసి అవతల పడేశారు. చారులో కరివేపాకులో తీసి ఇట్లా పడేశారు బయటికి. ఎందుకు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటండి, అందానికి ప్రతిరూపం ఊహా గారు స్టేజ్ మీదకి ఎక్కారు. శ్రీకాంత్ గారి వైఫ్, ఆవిడ గెస్ట్గా వచ్చారు. స్టేజ్ మీదకి ఆవిడకి ఎక్కేటప్పటికి ఒక అరుపులు, కేకలు, గోల. నేను కూర్చోండి పోవే అన్నాడు ఒకడు. మన పరిస్థితి ఇది కాదనమాట. అయితే అప్పుడు అలా చూశాను. అంటే ఎవరో ఒకరు లైఫ్లో ఎక్కడో ఒకటి వచ్చి ఒక మార్కుల్లో లైఫ్లు మారుతాయని ఉంటుంది కదా, అక్కడ బీజం పడింది అనుకోవచ్చు. నేను ఆవిడ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత నిజంగానే ఆ రోజు హర్ట్ అయ్యాను నేను మనసులో. ఆ వయసులోనే నేను హర్ట్ అయ్యి ఓహో మనం ఒక స్టేజ్లో ఉంటే మన స్టేజ్ మీదకి ఎక్కితే కానీ మనకు వాల్యూ ఉండదు అని ఫిక్స్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సినిమా ఇండస్ట్రీ మార్గం మధ్యం అదే కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి అందరినీ అడిగి తెలుసుకుంటే డబ్బులు లేకపోతే నువ్వు ఇక్కడ బతకడం చాలా కష్టం అని చెప్పారు. డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలంటే ముందు చదువుకోవాలని 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చిన తర్వాత బాగా కష్టపడి ఈ ఏమంటారు డైలీ వేజెస్లో ఇవి ఉంటాయి మీకు. బ్యాంకుల చుట్టూకి వెళ్ళి క్రెడిట్ కార్డులు స్టిక్కర్లు అంటించడాలు, బ్యాంకుల్లో ట్యాగిల్స్ కట్టడాలు అట్లాంటివి ఉంటాయి. అవి చేసేవాళ్ళం. నేను నా ఫ్రెండ్ కలిసి చేసాం. అది చేసిన తర్వాత 4,000 రూపాయలు వచ్చాయి. అప్పట్లో 4,000 అంటే 2001లో మామూలు కాదు. 2 జీన్సులు కొనేసుకోవడం, 2 షర్ట్లు కొనుక్కోవడం, ఒక షూ కొనుక్కొని ఇంకా నా దగ్గర 2,750 రూపాయలు మిగిలేవి. మామూలు విషయం కాదు. ఏం చేయాలో అర్థం కాక 2,000 ఇంట్లో ఇచ్చి 750 పార్టీ చేశారు. రచ్చ పార్టీ. అప్పుడు పార్టీలు అంటే ఏంటండి, ఒక కేఫ్లో కూర్చుంటే బీభత్సంగా సమోసాలు తినడమే, సమోసా కట్లెట్టు. కాబట్టి అప్పుడే మనం డిగ్రీ నుంచి బయటకు వచ్చామంటే కొన్ని అలవాట్లు ఉన్నవి అవి. రచ్చ రంబోలా. అసలు 750 జేబులో ఉంటే కేఫ్ ఓనర్ గారు నువ్వు ఇవ్వడరా, నువ్వేంది, నీ పరిస్థితి ఏంది, ఇవ్వడనుకున్నావు నేను అడగచ్చు. ఆ స్టైల్లో ఉండేది మన లైఫ్. అలాంటిది మెల్లిమెల్లిగా దాని తర్వాత అది కొంచెం ఉద్యోగం 4,000 కనబడ్డాయిగా, అంటే మనం కష్టపడితే డబ్బులు వస్తాయి అనే ఒక సెన్స్ పడి అక్కడి నుంచి మెల్లిగా
జాబ్ ఎత్తుకుంటే టాటా ఇండికామ్లో జాబ్ దొరికింది. యాపిల్ నెట్వర్క్ అని ఒక నెట్వర్క్లో నాకు జాబ్ దొరికింది. అప్పుడు దానిలో రోడ్డు మీద కోల్డ్ కాల్స్ అనేవి ఒకటి, అంటే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, సార్ టాటా ఇండికామ్ ఫోన్ తీసుకోండి, 120 రూపాయలకి మీకు 150 కాల్స్ ఫ్రీ అండి, ఇంటర్నేషనల్ ఎస్టీడీ. ఒకడైతే అమ్మనాబూతులు తిట్టేవాడు డోర్ కొట్టేటప్పుడు. ఏ పాపం లోపల వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎవడరా నువ్వు? కొంతమంది ఎల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారండి, ఎల్ ఎఫ్లు కూడా యూజ్ చేశారు. మనం ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే నా వృత్తి అది, నా జాబ్ అది. వాడు ఏది మాట్లాడినా నేను వాడికి చెప్పాలి. వాడు చెబితేనే, వాడి ఫోన్ నెంబర్ తీసుకుంటేనే మా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి కనుక్కొని ఇలా వచ్చాడు కదండి మీకు ఇంట్రెస్ట్ అంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే వాడు ఒక కనెక్షన్ బుక్ చేసుకుంటే నాకు 20 రూపాయలు వస్తాయి. అంటే నేను 20 రూపాయల కోసం ఎన్ని ఇల్లు తిరగాలి. నేను ఒక్కడి కాదండి, ఆ టైంలో పనిచేసిన ప్రతి ఒక్కడి పరిస్థితి. కోల్డ్ కాల్స్ కొట్టే వాళ్ళది. ఈరోజు సేల్స్ జాబ్లో పనిచేసే ప్రతి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తా అంటే, నానా విధమైనటువంటి పనులకి వాళ్ళు లోబడి ఉండాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎప్పుడో ఎల్లుండో అవతల ఎల్లుండో వాడు ఒప్పుకుంటే వాడు తీసుకునే ఆ ప్రోడక్ట్ మీద వీడికి 20 రూపీస్ 30 రూపీస్ వస్తాయి. అలా ఎన్ని 20 30 వస్తే వీళ్ళ నెల శాలరీలు వస్తాయి. వీళ్ళు ఎంత నెల శాలరీలు రాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి సో నేను ఆ పరిస్థితి ఎదుర్కొన్నా, చేశా. ఒక 2 ఏళ్ళు చేశానండి. 2 ఏళ్ళ తర్వాత కొన్ని డబ్బులు పర్లేదు, మెల్లిగా రోడ్డు మీద పనిచేసే వాడి దగ్గర నుంచి గ్రూప్ లీడర్గా, టీమ్ లీడర్గా ఎదిగా. కొంచెం ఎదిగిన తర్వాత నెలకు ఒక 25,000 30,000 శాలరీ వచ్చింది. అలా ఒక్కసారి 30,000 రాగానే మానేసి వచ్చేసేక డబ్బులు బ్యాంకులో ఉన్నాయి చాలు. 30,000 అంటే నీకు మొత్తం నా బ్యాంకులో చూసేటప్పటికి 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఎప్పటి నుంచో దాచిపెట్టినవి అక్కడిక్కడివి. 1,00,000 రూపాయలు అంటే 750 అంటేనే ఫోన్ కవర్ అని అడిగాను. 1,00,000 ఉంటే ఏం మాట్లాడతాం? అప్పుడు నా బండి వేసుకొని ఇండస్ట్రీలో పడ్డా. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇప్పుడు కొంతమంది న్యూజిలాండ్లో ఉన్నారు, కొంతమంది కేరళలో ఉన్నారు, కొంతమంది జాబులు చేసుకుంటున్నారు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, కొంతమంది బిజినెస్లు ఉన్నాయి. మేము అప్పుడు చిన్న గ్రూప్ ఉండేదండి, ఒక 6 మంది గ్రూప్ ఉండేది. అందరూ వెల్ సెటిల్డ్ ఇప్పుడు భగవంతుడి దయ వల్ల. వాళ్ళందరూ కలిసి నాకు సపోర్ట్ చేసేవారు. అంటే దానిలో ఒకటి సినిమా పిచ్చోడు అన్నాడు, ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేసేవాడంటే, సినిమా ఏది ఓపెన్ అవుతుంది దాని అడ్రస్ ఎక్కడ, వాడికి కొన్ని లింక్స్ ఉండేవి. ఆడ ఫోన్ కనుక్కున్నాడు, నాకు చెప్పేవాడు, అరే ఈ అడ్రస్ ఇది అంటారు, నువ్వు సరే వెళ్ళాను. మనం ఒక్కలమంటే కొత్తగా ఇండస్ట్రీ మనకేం తెలియదు, ఈ జూబ్లీహిల్స్ రోడ్లు అవన్నీ ఎలా ఉంటాయి, వాడిని వేసుకొని బయలుదేరేవాడిని. అలా 2-3 సినిమా ఆఫీస్కి వెళ్ళి తిరిగా. 2-3 ఏంటి బాగానే తిరిగానండి, 10-15 సినిమా ఆఫీస్. ఎక్కడికి వెళ్ళినా చూద్దాం అనే ఒక మాట ఎదురుపడేది. ఈ చూద్దాం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కానీ లైఫ్ సెట్ అవ్వట్లేదు. 1,70,000కి వచ్చింది, 50కి వచ్చింది, 30కి వచ్చింది, 15కి వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయిపోతున్నాయి డబ్బులు రోజు. మరి తిండి కావాలి కదండి, ఎండాకాలంలో అయినా ఏ కాలంలో తిరుగుతుంటే ఏంటి పరిస్థితి, డబ్బులు అయిపోతున్నాయి, ఏంటి అని ఆలోచిస్తుంటే ఒక గెస్ట్ హౌస్లోకి మేనేజర్గా పోస్ట్ దొరికింది నాకు. అదిరిపోయిందిరా అని చెప్పి ఆ గెస్ట్ హౌస్, ఒక ప్రముఖ హీరో గెస్ట్ హౌస్కి మేనేజర్గా దొరికింది. దాన్ని 4 రోజులు చేసేదాడు. నా అదృష్టానికి అదే 4 రోజుల్లో రేడియో మిర్చి వాళ్ళు అప్పుడే హైదరాబాద్లో రేడియో మిర్చి స్టేషన్ పెడుతున్నారని మా గెస్ట్ హౌస్లోనే దిగారు. వాడు మారిపోయింది. అంటే వాళ్ళని పట్టుకున్నా అప్పుడు ఇంకా ఏమైనా సరే రేడియోలో దూరాల్సింది. ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం ఏదో చిన్నగా ఒకళ్ళకి అన్నం పెడుతూ చిన్న డైలాగులు అవన్నీ చెబుతుంటే, భలే ఉంది, నేను రేడియో స్టేషన్లోకి రావచ్చు కదా అని, మన నెలకి 15,000 శాలరీ అన్నాడు. టంగా ఎరిగింది మళ్ళీ. నెలకి 15,000 ఓకే అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్ వర్క్ అంటే, నీకు పెద్దగా వర్క్ ఏ ఉండదు, రేడియో జాకీ కాబట్టి. రేడియో జాకీకి సెలెక్ట్ అయ్యామంటే పెద్ద పని ఏమి ఉండదు. వస్తావు, పొద్దుంతా కూర్చుంటావు, ఎప్పుడో రికార్డింగ్స్ వస్తే రికార్డింగ్లు చేసుకుంటావు, నీ స్లాట్ ఉంటే నువ్వు కాసేపు 1 గంట సేపు మాట్లాడుతావు, డబ్బులు ఇస్తారు హ్యాపీగా. నెలకు 15,000 వస్తాయి. అటు ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అన్నాడు. అని తిరిగింది ఎదురుకుండా, అలా టాటాసీలు తిరిగాయి మన చుట్టూ. ఓకే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వెళ్ళి ట్రై చేశా. రేడియో మిర్చి లాంచ్ అయినప్పుడు వచ్చిన ఫ్యూ డైలాగ్స్లో నాది ఒక డైలాగ్ అండి, రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురి అని. కొన్ని స్లాంగ్స్లో పర్లేదు అమ్మయ్యా మన రిజిస్టర్ అయిపోయాం అనుకున్నాం, కానీ ఎవరు గుర్తుపడతాడు మనం రేడియో మిర్చి అని. నేను ఎంప్లాయీని కాదుగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని. అలా ఎంప్లాయీగా ట్రై చేశాను, కాలేదు అది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా పర్లేదు, కొన్ని డబ్బులు వచ్చాయి అప్పట్లో, బాగానే డబ్బులు వచ్చేది. అప్పట్లోనే క్రెడిట్ కార్డు మెయింటైన్ చేసామండి రేడియో మిర్చిలో ఉన్నప్పుడు. లైఫ్లో క్రెడిట్ కార్డు అంటే చిన్న విషయం కాదు. చాలామంది క్రెడిట్ కార్డు ముందే తీసుకుని ఉంటారు, కానీ నా జేబులో క్రెడిట్ కార్డు నాకు ఇంపార్టెంట్. ఏంది 15,000 రూపాయలు క్రెడిట్ కార్డు ఇచ్చాడు ఐసిఐసిఐ వాడు, మామూలుగా ఉండదు ఇంకా. అసలు క్రెడిట్ కార్డు అంటే నేను నమ్మి నువ్వు ఖర్చు పెట్టుకోరా అని ఒకటి కార్డు రూపంలో మనకి డబ్బులు ఇచ్చాడు, ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పి.
అప్పుడు ఈ క్రెడిట్ కార్డుని తీసుకొని ఏం చేయాలని ఆలోచించి ఏం చేయలేక సైలెంట్గా కూర్చున్నాను. 15,000 కొంచెం మెల్లిమెల్లిగా దాని తర్వాత భగవంతుడి దయ వల్ల అందరి ఆశీస్సులతోటి ఆడియన్స్ ప్రేమలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి హ్యాపీగా ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. అలా అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు ఇవన్నీ జరిగాయి అన్నమాట. టాటా ఇండికామ్, రేడియో మిర్చి, మెల్లిగా సినిమా ఇండస్ట్రీ. ఓకే, మధ్యలో మనం కాలేజ్ డేస్లో కొన్ని మర్చిపోయాం, మీరు స్కిప్ జంప్ చేసేసారన్నమాట. కానీ అవి కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు, కావాలని వదిలేసినవి కూడా. చెప్పండి, మీ కాలేజ్ డేస్లో తీయండి, మొత్తం బయటికి తీయండి. ఏం చేశారు, ఎవరెవరికి ప్రపోజ్ చేశారు, మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పండి. చెప్పండి, తీయండి బయటికి సీక్రెట్స్ అన్నీ. ఏముంటాయి మా కాలేజీలో, మహా అంటే ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాం, అతిపు అవతల పోరా అని ఉంటుంది. అలా జరిగిందా మీ లైఫ్? ఎవరికి జరగదు, ఏ మగాడికి జరగదు, ఏదో పెద్ద నేను ఒక్కడనే అన్నట్టు. ఎందుకంటే అంత ఫ్రాంక్ గా ఒప్పేసుకుంటున్నారు? ఒప్పుకోవాలండి, ఎందుకంటే మీకెవరు ప్రపోజ్ చేయలేదా? నేను అంత అందగాని కాదమ్మా, ప్రపోజ్ చేసి అంత అందగాని కాదు. అంటే ఒకటి చెప్తా, ఇప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అమ్మాయిలకు కూడా ఎలా ఉంటుంది అంటే, తప్పు కాదు, ఆ ఏజ్ అంతే, అది నేను వాళ్ళంటే వచ్చాను, మీరు వాళ్ళంటే వచ్చారు. ప్రతి అమ్మాయికి ఎలా ఉంటుందంటే, బాగా అందంగా ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నాడు లవర్ అయితే బాగుండాలనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది, కత్తిలాంటి ఫిగర్ నా లవర్ అయితే బాగుండి అనిపిస్తుంది. దాని వెనక ఏముంది, ఎందుకంటే చంటిగాడి లవ్ స్టోరీ, సిటీకి కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, చంటిగాడి లోకల్, కమిషనర్ కూతుళ్ళు అయితే పెళ్ళిళ్ళు గారా అనేది ఒక టైపు. ఆ టైప్ లాగా మొగుళ్ళు రారా అన్నట్టు, మనకు అందమైన అమ్మాయి నా లవ్వర్ అయితే నలుగురిలో ఫ్రెండ్స్ పక్కన అమ్మ నీ లవ్వర్ ఏముంటుంది అంటే ఏం కావాలి నీకు, ఆ స్టైల్ ఉంటుంది అనమాట. అలా చెప్పడు, ఎప్పటికైనా ఉంటుంది అది. సో అలా నేను కూడా ట్రై చేశా, 2-3 ట్రై చేశాను. ఒకళ్ళు వర్కౌట్ అయ్యారా? మంచి మాటలు మాట్లాడారు నాతోటి. అప్పుడే తెలిసినాయి ఆడవాళ్ళు కూడా బూతులు తిట్టగలరు అని చెప్పి, సరే అని చెప్పి పక్క జరిపోయా. ఇంకో అమ్మాయి చాలా సిన్సియర్గా ట్రై చేశా, వాళ్ళు కూడా చాలా సభ్యత సంస్కారంతో ప్రవర్తించారు. ఓకే, అది కూడా వర్కౌట్ కాలేదని ఇంకొక అమ్మాయికి చెబుదాం అని అనుకునే లోపల పెళ్ళి అయిపోయింది భయ్యా. నేను చాలా హర్ట్ అయ్యా. అంటే లైఫ్లో మనకి ఏది కావాలి అనుకుంటే మనకు దొరకదు, మనకు దొరికిందే మనకు కావాలి అని అనుకున్నది అనుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఊహ తెలియకుండా నేను 4th క్లాస్లో ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు. ఓకే, సో అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది చూసారా పోవడం అనేది. మనం ఎవరినైతే ఇష్టపడ్డామో వాడు చచ్చినా నా దగ్గర ఉండాలి. అందుకే నేను ఎవరిని ఇష్టపడ్డాను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పను, ఏమీ చెప్పను. నేను కావాలనుకునే మనుషులు నాకు చాలామంది ఉన్నారండి, ఐఎమ్ సో హ్యాపీ. కానీ నేను కావాలి అని అనుకుంటే ఉండడు, నేను కావాలి అని అనుకునే వాళ్ళు నా దగ్గర ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా చెప్పుకోవడానికి మనుషులు ఉన్నారు, ఫోన్ కొడితే పరిగెత్తడానికి మనుషులు ఉన్నారు, చాలామంది చాలా విషయాల్లో నాకు ఉన్నారు. వీడు నాకు కావాలి, వీడు నాకు అదిరిపోతాడు, నా లైఫ్కి వీడు ఇంపార్టెంట్ అని అనుకుంటే ఖచ్చితంగా వాడి నా దగ్గర ఉండడు, వాడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే. అందుకే నేను ఎవ్వనే నా స్కేల్స్లో పెట్టుకోను. నేను మనసుకు చాలా దగ్గరగా తీసుకురాను, దగ్గరగా తీసుకొస్తే దూరం అయిపోతారు. ఎందుకు రిస్కులు, దూరం అయిన తర్వాత బాధపడి అబ్బా ఈ అమ్మాయి నేను ప్రపోజ్ చేసినా ఎందుకు ఒప్పుకోలేదు అని ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి దాని మీద కోపంతో అది ఎక్కడ కనిపించినా అందని అది మళ్ళీ అమ్మ ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను రా అదని, ఎందుకు అలాంటి రిస్కులని తీసుకోకూడదని నేను కానీ చెప్పా. ఇప్పుడు మగాడిగా పుట్టిన తర్వాత ఒక అమ్మాయికి ఐ లవ్ చెప్పబోతే ఎందుకు ఇంక బతుకు, ఒక పెద్ద ఆయన చెప్పాడు అంటే ఐ లవ్ చెప్పలేదు, చెబుదామని దాకా వెళ్ళేటప్పటికీ హలో వినయ్ నీకు శ్రీనివాస్ తెలుసు కదా, నేను రేపు అతనితో గుడికి వెళ్తున్నాను, నాశనం. ఈ శ్రీనివాస్ గాడు నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ఏమన్నట్టు నీకు శ్రీనివాస్ లవ్వా అని అడిగామనుకో, ఎస్ అన్నట్టు చచ్చామే అమ్మా, నో అని అనుకో చెప్పలేని బాధలు. ప్రతి హీరోకి ఉండే బాధలే, సినిమా స్టోరీ లాగానే ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీలో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్ బాగా ట్రై చేస్తాడు, దొరక్క అమ్మ నాన్న చూపించిన సంబంధాన్ని దాన్ని హీరోయిన్ అనుకొని లవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ సినిమా ఉంది సూర్య గారి సినిమా, చెప్తా అదేం సినిమా, నువ్వు నేను ప్రేమ. ఐఎమ్ సూర్య, వన్స్ అపాన్ ఎ టైమ్ అదర్ హీరోయిన్, ఆఫ్టర్ దట్ అదర్ హీరోయిన్, నౌ షీ ఈస్ దట్ హీరోయిన్. కానీ ఐ లవ్ దట్ హీరోయిన్, దిస్ హీరోయిన్. విచ్ హీరోయిన్? ఇదే ఇప్పుడున్న హీరోయిన్, ప్రెజెంట్ హీరోయిన్. నాకు ఒకటి రాక్షసి ఉంది కాబట్టి ముద్దుగా పిలుస్తుంటే రాక్షసి అని. అలా చాలా మంచి పిల్ల, అంటే పెళ్ళి 1 సంవత్సరం అయినా కూడా నన్ను చాలా అర్థం చేసుకుంది. తనకు బాగా తెలుసు ఏ టైంలో నేను ఎలా ఉంటానని తెలుసు. మంచి మేనేజర్, చాలా బాగా మేనేజ్ చేస్తుంది మా ఇంట్లో కూడా.
ఎవడైనా నన్ను ఏదన్నా అంటున్నాడు అనే లోపల నాకు సిగ్నల్ ఇచ్చేస్తుంది, నీకు ఇప్పుడు ఉంది బ్యాండు, అక్కడి నుంచి వెళ్ళిపోండి, చాలా సీరియస్గా ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాం. ముందే సిగ్నల్ ఇస్తుంది. ఓకే సార్, అప్పుడంతా అట్లా జరిగిపోయిందనమాట. మరి మూవీస్లోకి వెండితెరపైకి పెద్ద స్క్రీన్ పైకి ఎప్పుడు వచ్చారు? దాని ప్రారంభం అసలు ఎలా జరిగింది? పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ సినిమా అండి నాది జల్లు అనే ఒక సినిమాతో స్టార్ట్ అయ్యి, ఆ జల్లు అనే సినిమాలో అప్పటికే చాలా పెద్ద స్టార్లు అయినటువంటి ధనరాజు, చిత్తన్ శ్రీను, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళు హీరోకి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఫ్రెండ్ని. సినిమాలో మొత్తం ఉంటా, సినిమా మొత్తం ఉంటా. విచిత్రం ఏం జరిగిందంటే జల్లు రిలీజ్ అయిన ఫస్ట్ డే మార్నింగ్ షో చూసామండి, మ్యాట్నిక్ సినిమా లేదు, తీసేశారు సినిమా, ఎత్తేసారు థియేటర్లోంచి. అప్పుడు గుండె మీకు తల్లంది, ఏంటి ఫస్ట్ సినిమా చేసాం కష్టపడి, ఏదో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే తీసేశారు, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా, ఏం చేయాలి. మళ్ళీ బ్యాక్ టు రేడియో మిర్చి. భగవంతుడి దయలో లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు, మళ్ళీ వెళ్ళాను రేడియో మిర్చిలో చేసుకుంటున్నాను. భీమిలి కబడ్డీ జట్టు ఆడిషన్స్ పడ్డాయన్న విషయం నాకు భీమిలి కబడ్డీ జట్టు సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. హేమంత్ని పిలిచారు ఒక క్యారెక్టర్ కోసం. హేమంత్ నాతో ఏమన్నాడంటే, ఎరా అబ్బాయి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు. అనగానే బయలుదేరి వెళ్ళాంగానే మీరు కూడా ఆర్టిస్టేనా అన్నాడు కోడైరెక్టర్ రమణ. అవునండి, ఇది డైలాగ్ చూసారు చెప్పండి అన్నాడు. నేను పేపర్లలో చూశాను, అంటే ఆల్రెడీ మనకి రేడియో మిర్చి ఎక్స్పీరియన్స్ ఉందిగా, టప్ప చూసేసాను, పేపర్ అలా ఇచ్చి మీరు అవతల డైలాగులు చెప్పకండి, నేను ఇవతల డైలాగులు చెప్తాను చూసుకోండి అన్న. అబ్బా నీకు అంత కాన్ఫిడెన్స్ అన్నాడు. మీరు అడిగి చూడండి భయ్యా అన్న. అనగానే అంటే అప్పటికే రగులుతోంది మొగలిపోతా లోపల, ఎప్పుడు పుస్తనాలా అని తెలుస్తుంది. వాళ్ళు డైలాగ్ చెప్పారు, నేను డైలాగ్ చెప్పా, డైలాగ్ నాకు తెలియదు వెనక డైరెక్టర్ గారు చూస్తున్నారన్న విషయం, సత్య గారు చూస్తున్నారన్న విషయం నాకు తెలియదు. టప్ప చెప్పి లాస్ట్కి నేను ఎడిషనల్ యాడ్ చేసింది అంటే, ఈ ముసలముండ పేపర్లో చచ్చిపోయిన వార్త వస్తే బాగుండన్న అంతే. అదే ఆయన క్లిక్ పట్టాడు, భలే చెప్పాడు ఇదని, ఇది పేపర్ డైలాగ్లో లేదు కదా వీడు బాగా చెప్పాడని చెప్పి పిలిచి నన్ను కూర్చోబెట్టి, అబ్బాయి ఇగో ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు, నువ్వు ఫిక్స్ అలా ఫిక్స్ చేశాడు. అప్పుడు గుండెకి అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళాలి అన్న చోట నాకు ఏది రాలేదు, తోడుగా వెళ్తే పిలిచి అడిగినంత కూడా వచ్చేసింది. సో అలా భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నాకు క్యారెక్టర్ దొరికింది. కానీ ఫస్ట్ సినిమా నాది జల్లేనండి. దాని తర్వాత ప్రవరాక్యుడు అని ఒక సినిమా చేశారు జగపతి బాబు గారు, దానిలో ప్రియమణి గారికి ఐ లవ్ యూ చెప్పే క్యారెక్టర్. ఆవిడేమో అంత హైట్ ఉంటుంది, మన హైట్ ఏమో అదిరిపోయే హైట్, మనం 6 అడుగులు ఆజాని బాహుడాయి మనం. అలా వెళ్ళి ఆయన జగపతి బాబు గారు అప్పుడు నేను గుర్తుపట్టేవారు, ఇప్పుడు గుర్తుపట్టరు, ఎందుకంటే ఆయనకు అప్పుడు రేడియో మిర్చితో చాలా లింకులు ఉండేవి, ఆయన ఎప్పుడు కలుస్తూ ఉండేవారు, సోషల్ క్యాండిడేట్ ఆయన. నన్ను పిలిచి నువ్వు చంటి బంటి కదా బాగా చేస్తున్నావా అది అని, అదేంటి ఇప్పుడు ఇదేంటి ఈ సీన్ ఏంటంటే, సార్ ప్రియమణి గారికి ఐ లవ్ యూ చెప్పాలి సార్ నేను. నువ్వు ప్రియమణికి చెప్తావా అని చెప్పి, ఎవడో ప్రియమణికి ఐ లవ్ యూ చెప్తా అన్నాడండి అని చెప్పి, సార్ క్యారెక్టర్ సార్ అది అన్న, అంటే ముందు చెప్పాలది అన్నాడు. అది మంచి సీన్ గుర్తుంది నాకు, షూటింగ్ గ్యాప్లో జరిగింది అది. ఆయన తర్వాత నేను తీసుకెళ్ళి కెమిస్ట్రీలో లవ్ లెటర్ రాస్తా ప్రియమణికి, నీ పెదాలు చూస్తుంటే ఆక్సిజన్ గుళ్ళిలా ఉన్నాయి, నీ కళ్ళు చూస్తుంటేనేమో ఓ H2O బాటిల్స్ లాగా ఉన్నాయి అట్లా రాస్తుంది. మొత్తం లవ్ లెటర్ ఇచ్చి, అరే నువ్వు నాకు లవ్ లెటర్ ఇచ్చావా, బయాలజీ కెమిస్ట్రీ పేపర్ ఇచ్చావరా నువ్వు అని తిడుతుంది, తిట్టి పడేసి. ఆ సినిమాలో అది ఒక చాలా ఇంపార్టెంట్ సీన్, ఎందుకంటే జగపతి బాబు గారు ఆ లెటర్ పడేయంగానే ప్రియమణి గారు క్లాస్ పీక్తారు ఆ సినిమాలో. ఎందుకంటే నువ్వు వాడి ప్రేమను అర్థం చేసుకో, వాడు ఏ లాంగ్వేజ్లో అర్థం చేశాడు అనేది నీకు ఎందుకు, వాడు ఎంత డీప్గా లవ్ చేశాడు వాడు, అందుకే కదా రాశాడు దాన్ని, అది అర్థం చేసుకోవాలని అక్కడే స్టార్ట్ అవుతుంది అసలే. ఆ ఒక ఇంపార్టెంట్ చిన్న క్యారెక్టర్ అన్నమాట, చాలా చిన్నది. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ జనరల్ రేడియో మిర్చి నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంది రేడియో మిర్చి. అప్పట్లో అయిన తర్వాత ఈ భీమిలి కబడ్డీ జట్టు ఆడిషన్ జరిగింది. నేను ఆ ముసలిముండ చచ్చిపోతే బాగుండని, పేపర్ వార్త బాగుండని ఒక డైలాగ్ వేయడం వల్ల ఆయన చూసి సత్య గారు నన్ను పిలిచి తీసుకెళ్ళి సినిమా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో. అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలంటే ఒకళ్ళు కాదండి ఇంపార్టెంట్, ఆ సినిమా కథానాయకుడు కూడా ఇంపార్టెంట్. కథానాయకుడు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, టీమ్ మెంబర్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు. సో భీమిలి కబడ్డీ జట్టు ఈజ్ ఈక్వల్ టు మై ఫస్ట్ మూవీ, బట్ మై ఫస్ట్ మూవీ ఈజ్ జల్లు. వివి నారాయణ డైరెక్టర్ హూ గేవ్ మీ ఫస్ట్ ఛాన్స్. లక్ష్మీ భూపాల్ గారే ఆ సినిమాకి రైటరు. సో అలా ఆ సినిమాలో ఛాన్స్ దొరికింది. వివి నారాయణ అనే వ్యక్తి నన్ను నమ్మ క్యారెక్టర్ పెట్టుకోకపోతే డైరెక్టర్ గారు వద్దు అంటే వద్దు ఎవరికైనా, కానీ ఓకే పెట్టండి అన్నాడు ఆయన హ్యాపీగా. సో అది కూడా మంచిదేగా. సో ఆయన ఎంత పెద్ద ఇదైనా ఈజ్ అ గుడ్ గై. నాకు క్యారెక్టర్ ఇచ్చారు, ఆయన ఇచ్చిన తర్వాత హ్యాపీ.
సత్య గారు ఎంత ఇంపార్టెంటో వివి నారాయణ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా అలా అలా కొనసాగుతుంది. అలా అది కొనసాగుతుంది. సూపర్ గుడ్ సంస్థ, ఒక మంచి సంస్థ. నాకు 2 సార్లు నాకు లైఫ్ని ఇచ్చింది. SMS కానివ్వండి, లేదు సుధీర్ బాబు నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే SMSలో తమిళ్లో SMS అనే ఒక క్యారెక్టర్ సంతానం, తెలుగులో సుధీర్ బాబు హీరో, సంతానం క్యారెక్టర్ చంటి చేస్తున్నాడు. సుధీర్ బాబు మహేష్ బాబు గారి బాబుగారు ఆయన లాంచ్ అవుతున్నాడంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఎంతమంది చాలా పోటీగా తీసుకోవాలి. అలాంటిది నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఆయన నాతోటి అంత ఫ్రీగా యాక్ట్ చేసి క్లోజ్గా మూవ్ అయ్యి ఆ సినిమాలో నాకు అంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారంటే క్రెడిట్ కూడా ఆయనదే. ఎంత డైరెక్టర్ ఫోన్ చేసినా నాకు ఈ క్యారెక్టర్ వద్దు, నాకు వెన్నెల కిషోర్, సత్యమరాజేశో, శ్రీనివాస్ రెడ్డి ఆ టైంలో ఉండే తోపు ఆర్టిస్ట్లో వీళ్ళు కావాలి అంటే వాళ్ళే కావాలి అని నన్ను పెట్టారుగా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే చంటి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ మ్యారేజ్ అయిపోయింది కదా, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇంకా మీ రిలేటివ్స్ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? లవ్ మ్యారేజ్ కాదండి, నాది లవ్ మ్యారేజ్ కాదు, మా ఆవిడది లవ్ మ్యారేజ్ అండి. ఇదేంటి ట్విస్ట్? చంటి గారిది లవ్ మ్యారేజ్ కాదు కానీ వాళ్ళ ఆవిడది లవ్ మ్యారేజ్ అంట. అవును, మరి ఆవిడ నన్ను ప్రేమించిందంట. నేను ఆవిడ ఎక్కడ నాకేం తెలుసు. అది మీకు ఎప్పుడు తెలిసింది మరి? పెళ్లి చూపుల రోజు చెప్పింది. ఎక్కడ చూసి లవ్ చేశారంట మిమ్మల్ని? టీవీలో చూసి లవ్ చేసిందంట. ఎవడైనా టీవీలో యాక్ట్ చేసే యాక్ట్రెస్ని మనం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ యాక్టర్ని పెళ్లి చేసుకోవాలని అనుకునే ఫస్ట్ క్యాండిడేట్ ఇదేనేమో. అదే పాపం పిచ్చిది ఇది కూడా. ఏం చేసిందంటే పెళ్లి చూపుల్లోకి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జనరల్గా మాట్లాడతాం కదండి, మాట్లాడిన తర్వాత చెప్పింది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఏంటి ఇప్పుడే? ఇప్పుడు కాదు, మీరు టీవీలో స్టార్టింగ్ నుంచే చూస్తున్నాను, జబర్దస్త్లో చూస్తున్నాను. విచిత్రం ఏంటంటే నా పెళ్లి టాపిక్ విని ఎక్కడో విజయవాడ దాటి ఏలూరు దాటి లింగాల అనే గ్రామంలో ఉన్న వీళ్ళు నా నెంబర్ కనుక్కోవడానికి వాళ్ళు ఎవడెవడికో ఫోన్ చేశారంట. ఫోన్ చేసి లాస్ట్కి నన్ను పట్టుకున్నారు. అట్లా నన్ను పట్టుకొని నా నెంబర్ పట్టుకొని నాకు అప్పుడు నాతో లింకప్ అయ్యి ఇక మా వాళ్ళతో మాట్లాడి నాకు ఫోన్ చేసిన తర్వాత మా వాళ్ళ నెంబర్ ఇచ్చేసి వాళ్ళతో లింపక్ అట్లా అలా పెళ్లి చూపుల దాకా వచ్చినాయి. పెళ్లి చూపులు చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే పెళ్లి చూపులైన ఒక 10-15 రోజులు పెళ్లి కూడా అయిపోయిందండి. పెద్దగా నేను లవ్ చేసి ఎగబడి అంత సీన్ లేదు అక్కడ, అంత టైం ఇవ్వలేదు నాకు. ఎందుకంటే మన పెళ్లి చూపులు అయిపోగానే మన మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు మన వాళ్ళు. నేను బయటికి వెళ్తున్నాను అనుకో, ఎవరిని ఆళ్ళం కలవడానికే అన్నాడు అనుకో, అయిపోయింది. మన ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా ఆవిడే ఫోన్ చేసింది కదా నీకు అంటారు. అలా నిన్నే పెళ్ళి ఆడతారు నాగార్జున గారిని ఆడుకున్నట్టు ఆడుకున్నారు నన్ను కూడా. సో అలా. బట్ మా ఆవిడది లవ్ మ్యారేజ్, నాది లవ్ మ్యారేజ్ కాదు. కానీ నాది ఆఫ్టర్ లవ్. మ్యారేజ్ తర్వాత నాది ఆఫ్టర్ లవ్. ఓకే, మ్యారేజ్ ఆఫ్టర్ లవ్ అని ప్రతి అమ్మాయి కోరుకునేది కూడా అదే. ఏది? మ్యారేజ్ తర్వాత లవ్ చేయాలనండి. చేస్తున్నాంలేండి. కొంచెం హ్యాపీగా చెప్పచ్చు కదా. చేస్తున్నాం అండి. మా ఆవిడ నేను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత హెల్ప్ చేస్తుందో వంట విషయాల్లో. అస్సలు నా మీద గిన్నెలు గరిటెలు ఇసిరేయదు. నేను ఎప్పుడు వండనండి మా ఆవిడకి. నేను ఎప్పుడు వండను, తనే వండుతుంది అనే భ్రమలో బతుకుతూ నేను వండుకోవాలా. తర్వాత లేదు కానీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. లేదు, తనే వండి పెడుతుంది, తనే చేస్తుంది అన్ని. ఓకే చంటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు మాతో ఇంత టైం స్పెండ్ చేసి చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్గా ఎప్పుడు మాట్లాడలేదు, చాలా హ్యాపీగా మాట్లాడాను ఈరోజు నేను. సో థ్యాంక్స్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ. మీరందరికీ పండగ శుభాకాంక్షలు. ఏ పండగైనా సరే మీరందరూ ఎప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలి. దయచేసి నా ప్రోగ్రామ్స్ చూడండి, నన్ను ఆశీర్వదించండి. మీ ప్రేమాభిమానాలు మా అందరి కళాకారుల మీద, కళను నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీ ఆశీస్సులు ఉండాలి. ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలి, మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ భరత్ రెడ్డి, కార్డియాలజిస్ట్ అండ్ యాక్టర్. తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి.